స్వాతంత్రం వచ్చింది. 1947 में हमें स्वतंत्रता मिली। మనందరికీ 1947 అంటే బాగా గుర్తుంది. हम सबको 1947 को लेकर तो सब अच्छे से पता है क्या हुआ। అదే విధంగా उसी तरह ఇశ్రాయేలీయులకి इस्राएलियों को 1446 1446 బాగా గుర్తుంది. बहुत ही अच्छे से याद था। క్రీస్తు పూర్వం 1446లో यीशु मसीह को 1446 వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు. वो मिस्र देश से बाहर आए। వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత बाहर आने के बाद 40 साल మోషే వారిని నడిపించారు. मूसा ने भी चलाया। ఆ తర్వాత మోషే చచ్చిపోయాడు. उसके बाद मूसा की मृत्यु हो गई। తర్వాత యెహోషువ నడిపించారు. फिर यहोशू ने उसे चलाया। యెహోషువ తర్వాత यहोशू के बाद చాలా మంది న్యాయాధిపతులు వచ్చారు. बहुत से न्यायी लोग आए। న్యాయాధిపతులు అంటే మనం జడ్జిలు అనుకోకూడదు. न्यायी लोग मतलब जजेस मत सोचिए आप। అంటే కోర్టుల్లో ఉంటారే जो हमारे कोर्ट में होते हैं వాళ్ళు కాదు. वो लोग नहीं। ఇక్కడ న్యాయాధిపతి అంటే ఎవరంటే यहाँ न्यायी कौन है? పంచాయతీ ప్రెసిడెంట్ అన్నమాట. पंचायत के प्रेसिडेंट होते हैं वो। సర్పంచ్ అన్నమాట. सरपंच ఊరికి పెద్ద गांव के बड़े इंसान అలాంటి వాటిని న్యాయాధిపతి అంటారు. ऐसे लोगों को न्यायी बोलते हैं। ఈ విధంగా న్యాయాధిపతులు ఉన్న దినాల్లో इस तरह न्यायी करते हैं। సమూయేలు అనే ఉన్నారు. उस समय समूएल करते थे। ఆయన దగ్గరికి చుట్టూ మనుషులంతా వచ్చారు. उसके पास बहुत से लोग आए। ఆయన ఏమన్నారంటే उन्होंने कहा అయ్యా సమూయేలు గారు समूएल మరి మాకు ఇష్టం అనిపించట్లేదు. हमें अच्छा नहीं लग रहा। అన్ని రాజ్యాలకి కూడా రాజు ఉన్నాడు. सारे राज्यों के राजा हैं। మనకు రాజు లేడు. हमारा कोई राजा नहीं। రాజు కావాలి. हमें राजा चाहिए। అంటే సమూయేలు అన్నాడు तो समूएल ने कहा రాజు నువ్వు राजा क्यों? రాజు వస్తే మీకు సమస్యలు ఎక్కువ అన్నాడు. राजा आएगा तो तुम्हारी समस्या बढ़ जाएगी। ఎందుకు వస్తాయి సమస్యలు అన్నాడు. उन्होंने कहा क्यों आएगी समस्या? మొదటిది नंबर 1 నీ కూతురు పుట్టినప్పుడు तो समझ लीजिए आपकी बेटी पैदा हो गई। బాగున్నట్టు నీ కూతురు अगर आपकी बेटी सुंदर है వాడు తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడు. तो आप उसको उठा के ले जाएगा, शादी करेगा। 1000 మంది పెళ్లి చేసుకుంటాడు. वो 1000 स्त्रियों से शादी करेगा। 2000 మంది పెళ్లి చేసుకుంటాడు. 2000 लोगों से शादी करेगा। నువ్వు కాదని. आप ना नहीं बोल सकते। రెండోది ఏంటంటే दूसरा నీ పొలంలో పంట బాగున్నదనుకో आपकी खेत की फसल अच्छी है వాడు పొలంలో 50% ఇచ్చేవాడు అవుతాడు. तो आपके खेत की फसल में से 50% मांगेगा। ఇవ్వడం అంటే नहीं दूंगा बोलोगे నిన్ను చంపేసి మొత్తం తీసుకుంటాడు. आपको मार डालेगा और सारा खेत की फसल ले लेगा। ఎందుకు వద్దు అన్నాడు. इसलिए छोड़ो, राजा नहीं चाहिए। లేదు నాకు రాజు కావాలని उन्होंने कहा हमें राजा चाहिए। అప్పుడు సమూయేలు समझिए రాజు కావాలంటారు కదా वो राजा मांग रहे हैं ना, నిజంగా మనం తెలుస్తుంది उनको हम राजा देने की पता चल जाएगा। అని దేవుడు సౌలు అనే రాజు ఇచ్చాడు. परमेश्वर को ने शाऊल नाम के राजा दिया। ఆయన 40 ఏళ్ళు పరిపాలించాడు. उसने 40 साल तक पालन किया। ఆయన చచ్చిపోయాడు. वो मर गया। దేవుడికి వచ్చాడు. फिर दाऊद आया। ఆయన 40 ఏళ్ళు పరిపాలించాడు. उसने भी 40 साल तक राज्य किया। ఆయన చచ్చిపోయాడు. उसकी मृत्यु हो गई। తర్వాత సొలొమోను వచ్చాడు. उसके बाद सुलेमान आया। ఆయన 40 ఏళ్ళు పరిపాలించాడు. उसने भी 40 साल तक राज्य किया। సొలొమోను सुलेमान 40 ఏళ్ళు పరిపాలించాడే. उसने 40 साल राज्य किया। ఆ 40 ఏళ్లలో ఏమైందో उस 40 साल में क्या हुआ? మొదటి రాజుల్లో पहला राजा మొదటి అధ్యాయం నుంచి पहले अध्याय से 11వ అధ్యాయం దాకా రాశాడు. 11 अध्याय तक लिखा हुआ है। 11 అధ్యాయం. 11 अध्याय। ఈ 11 అధ్యాయంలో ఏముందో ये 11 अध्याय में क्या क्या है? నీకు కథలాగా చెప్తాను. मैं आपको एक कहानी की तरह बताऊं। మీరు ఇప్పుడు దాకా ఎప్పుడు సొలొమోను గురించి వినకపోయినా शायद आपने अभी तक सुलेमान के बारे में नहीं सुना, మీకు చక్కగా అర్థమైపోతుంది. तो अभी अच्छे से समझ में आ जाए। నేను చెప్పేది కరెక్టో కాదో అనడానికి मैंने जो कहा है वो सही है या नहीं, ప్రతి అధ్యాయం నుంచి हर एक अध्याय से ఒక్క వచనం మీకు చదివి వినిపిస్తాను. एक एक वचन पढ़ के सुनाऊंगा। అప్పుడు మీకు ఆ అధ్యాయం దేని గురించి ఉందో మీకు అర్థమైపోతుంది. तब वो अध्याय में क्या लिखा है इसके बारे में समझ में आ जाए। సరే, దావీదుకి 69 ఏళ్ళు వచ్చాయి. दाऊद 69 इयर्स का हो गया। ఆయన చాలా ముసలోడు वो అయిపోయాడు. बहुत ही बूढ़ा हो गया। ఆయన జబ్బొచ్చి మామూలు ముసలోడు ఉన్నాడు. वो बीमार पड़ा था, कोने में पड़ा रहता था। అప్పుడు మనోడు వచ్చి तब काम वाला आया। రాజుగారు మీ భార్య వచ్చిందంట. राजा जी आपकी पत्नी आई है क्या? మనం ఎవరైనా పత్ని వచ్చిందంటే కనుక రమ్మని చెప్పండి. हम कभी भी सुने तो पत्नी आई तो क्या बोलते हैं? हाँ आई आई। కానీ దావీదు మనం ఒక ప్రశ్న అడిగాడు. लेकिन दाऊद ने प्रश्न किया, ఏ భార్య అని అడిగాడు. कौन सी पत्नी? ఎందుకంటే మనకు చాలా ఉంటాడు. क्योंकि इसकी बहुत सारी पत्नियां हैं। అందుకే బెత్షెబా इसलिए बोला कि बत्सीबा आई। అంటే బెత్షెబా తీసుకొచ్చాడు. तो बत्सीबा को अंदर ले गया। బెత్షెబా వచ్చి కూర్చొని बत्सीबा आके बैठी ఏడవడం మొదలుపెట్టింది. और रोने लगी। ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. क्यों रो रही हो? दाऊद ने पूछा। ఏం లేదు, कुछ नहीं, నాకు కొడుకు పుట్టాడు కదా, मेरा बेटा पैदा हुआ है। దేవుడు మాకు
కొడుకు ఇచ్చాడు కదా. परमेश्वर ने बेटा दिया है ना। మనం పాపం చేసినప్పుడు हमने जब पाप किया ఒక కొడుకు చచ్చిపోయాడు. एक बेटे की मृत्यु हो गई। ఆ తర్వాత ఇంకో కొడుకుని ఇచ్చాడు కదా దేవుడు. उसके बाद प्रभु ने एक बेटा दिया। అవును వాడికి సాలోమోను కదా అన్నాడు దావీదు. दाऊद ने कहा हाँ उसका नाम सुलेमान है ना। మరి మీరు సాలోమోను పుట్టినప్పుడు ఏమన్నారు? जब सुलेमान पैदा हुआ था तो आपने क्या कहा था? నా తర్వాత రాజు వాడే అన్నారు కదా. मेरे बाद राजा को नहीं खिलाएगा। ఇప్పుడు కూడా రాజు కూర్చున్నాడు. लेकिन अभी कोई और राजा बन के बैठा है। ఎట్లా ఏడుస్తున్నానంటే इसलिए इसका क्या होगा तो नहीं लड़ रही। ఏడవద్దు दाऊद ने कहा रोना नहीं। అని నాతాను పిలిచాడు. और नातान को बुलाया। నాతాను नातान సొలొమోనుని सुलेमान को యువరాజుగా పట్టాభిషేకం చేయాలని అడిగాడు. राजा के रूप में उसका अभिषेक करो। ఇదే మొదటి అధ్యాయం. ये पहला अध्याय। ఈ మొదటి అధ్యాయంలో इस पहले अध्याय में ఒక్క వచనాన్ని మనం చదువు. एक वचन को बस पढ़ेंगे। 10 వచనం చదువు. पहला राजा पहला अध्याय 17वां वचन। తెలుగు వచ్చు. అది తెలుగు కూడా అమ్మగారిని హిందీలో చదవమని. उसने उत्तर दिया, हे मेरे प्रभु, तूने तो अपने परमेश्वर यहोवा की शरण खाकर अपनी दासी से कहा था, तेरा पुत्र सुलेमान मेरे बाद राजा होगा और वह मेरी गद्दी पर राज्य करेगा। మరి అలా చెప్పావు కదా. సరే उसने कहा आपने ऐसे कहा ना। వాడి మొదటి అధ్యాయం ఏంటంటే पहला अध्याय क्या है? సొలొమోను రాజుగా పట్టాభిషేకం. सुलेमान का राजा के रूप में अभिषेक। రెండో అధ్యాయం చదువు. अब दूसरा अध्याय है ఇది కాదు. इधर बचिए ये थोड़ा नीचे बचिए. అయితే సొలొమోను దావీదు చాలా సేవలు दाऊद बहुत बुरा हो गया। 77 వచ్చింది. उसकी 70 उम्र थी చచ్చిపోయాడు. और मरने वाला था। సొలొమోను పిలిచి सुलेमान को बुलाया। బాబు దావీదు సొలొమోను सुलेमान, నేను గొర్రెలు కాసుకున్నాను. मैं तो भेड़िया चराने वाला हूँ। మా నాన్న मेरे पिताजी నన్ను కొడుకుని పిలవడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. मुझे बेटा करके बुलाने की भी इच्छा नहीं रखते थे। అదేంటి అది ఎందుకన్నాగా तो उन्होंने कहा क्यों ऐसा क्यों? నేను గొర్రెలు కాసుకుంటే जब मैं भेड़िया चराता సమయం వచ్చి समय आया, ఈ కొడుకులందరినీ పెట్టు ప్రార్థన చేస్తా అన్నాడు. उन्होंने कहा अपने बच्चों को बुलाओ, खड़ा करो, मैं प्रार्थना करूँ। నన్ను ఉంచోబట్ల उन्होंने मुझे नहीं खड़ा किया। సమయం అడిగాడు. समय ने पूछा ఇంకెవరు కొడుకులు ఉన్నారని. और कोई बेटा नहीं खड़ा था। ఇక ఎవరు లేరన్నా. उन्होंने कहा और कोई नहीं है। లేదు ఆలోచించానంటే नहीं सोचो करके बोले पर ఉన్నట్టు గొర్రెలు కాసుకున్నాడు అన్నాడు. हाँ उसने कहा एक है जो भेड़िया चराता है। అంటే ఏడుస్తున్నాడు దావీదు. तो ये कहकर दाऊद हो रहा है, సొంత నాన్న నన్ను కాదనుకున్నా. मेरे पिताजी ने भी मुझे ऐसा किया, ఈ రాజ్యం लेकिन ये राज्य మా నాన్న దగ్గర నుంచి రాలా. मेरे पिता से मुझे नहीं मिला। నేనేదో సంపాదిస్తే రాలా. मैंने कमाया है करके मुझे नहीं मिला। దేవుడు ఇష్టం వచ్చి परमेश्वर ने दिया है, ఇది నీ చేతిలో పెడతాను. ये तुम्हारे हाथ में रखा है। జాగ్రత్తగా చూడాలి. तो उसका पालन पोषण अच्छे से करना, దేవుడి మాట ప్రకారం చూడాలి परमेश्वर जैसा करे वैसे ही करना। అని సొలొమోను చెప్పాడు. ऐसा कहकर सुलेमान के हाथ में सौंप दिया। ఆ తర్వాత उसके बाद దావీదు చచ్చిపోయాడు. दाऊद की मृत्यु हुई। దావీదు చచ్చిపోగానే दाऊद की मृत्यु के बाद సొలొమోను రాజు అయ్యాడు. सुलेमान राजा बन गया। ఇది రెండో అధ్యాయం. ये दूसरा अध्याय। రెండో అధ్యాయం మూడో వచనం. दूसरा अध्याय तीसरा वचन। जो कुछ तेरे परमेश्वर यहोवा ने तुझे सौंपा है उसकी रक्षा करके उसके मार्गों पर चला करना, और जैसा मूसा की व्यवस्था में लिखा है वैसा ही उसकी विधियों तथा आज्ञाओं और नियमों और चेतावनियों का पालन करते रहना, जिससे जो कुछ तू करे और जहाँ कहीं तू जाए उसमें तू सफल होए। దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి దేవుడి మాట ప్రకారం నువ్వు చేస్తే परमेश्वर ने दिया है, इसलिए परमेश्वर जैसा करे वैसा करो, దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. प्रभु ही आपको विजय देगा। 12వ వచనం చదవండి. इसमें हम 12 वचन पढ़ेंगे। तब सुलेमान अपने पिता दाऊद की गद्दी पर विराजमान हुआ और इसका राज्य बहुत दृढ़ हुआ। మొదటి అధ్యాయం పట్టాభిషేకం. पहला अध्याय जो था उसका अभिषेक, రెండో అధ్యాయం రాజు అయ్యాడు. दूसरा अध्याय राजा बनने। రాజు అయిన తర్వాత राजा बनने के बाद సొలొమోను కొన్ని రోజుల తర్వాత कुछ दिनों के बाद सुलेमान ప్రార్థన చేశాడు. प्रार्थना करने लगा। ఏమని ప్రార్థన చేశాడు? उसने क्या प्रार्थना की? అబ్రహాం దేవా, हे अब्राहम के परमेश्वर, ఇస్సాకు దేవా, इसहाक के परमेश्वर, మా నాన్నగారి దేవా मेरे पिताजी के परमेश्वर, అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. प्रार्थना करने लगा। అందులో స్వరం ఏంటి? इतने में एक आवाज सुनाई, సొలొమోను అని. सुलेमान ఎవరు कौन है? అని ఇస్సాకు దేవా నేనే. परमेश्वर ने कहा मैंने ही बुलाया है। నువ్వు నాకు బాగా నచ్చావు సొలొమోను. तू मुझे बहुत पसंद है सुलेमान। నీకు ఏదైనా కావాలంటే అడుగు, ఒకటే ఇస్తా అన్నాడు. तू कुछ चाहता है तो मांग, मैं तुझे एक दूंगा, ఒకటే ఇస్తా. सिर्फ एक ही।
అంటే సొలొమోను तो इतने सालों బాగా ఆలోచించి बहुत सोचने लगा, నాకు జ్ఞానములు కావాలని అడిగాడు. उसने कहा प्रभु मुझे ज्ञान दो। నాకు జ్ఞానం ज्ञान జ్ఞానం అంటే ఏంటి? ज्ञान मतलब జ్ఞానం అంటే ఏంటంటే ज्ञान मतलब ఇప్పుడు మనకి నైఫ్ ఉంటుంది, చాకు. हमारे पास चाकू होता है ना, చాకు ఎందుకు? चाकू किस लिए है? కొయ్యటానికి. काटने के लिए। ఇది తెలివి. ये ज्ञान है, తెలివి. ये विवेक है, ఆ, ఇది తెలివి. ये विवेक है। ఆ హిందీ వస్తుంది. मुझे क्या आता है? ఎలా చెప్తే मैंने कुछ भी कर बताया, అది తెలివి. वो विवेक है। అది మన పుస్తకాలు చదువుకుంటూ వస్తుంది, अगर वो किताब पढ़ेंगे कुछ भी लिखा है, యూట్యూబ్ చూస్తే వస్తుంది, यूट्यूब देखेंगे तो मिलेगा, కాలేజీకి వెళ్తే వస్తుంది. कॉलेज में जाएंगे तो मिलेगा, అది తెలివి. वो विवेक है। ఈ కత్తి ఎందుకు? ये चाकू किस लिए है? కొయ్యటానికి. काटने के लिए। అది దేన్ని కొయ్యాలి? किसे काटना है? వంకాయ కొయ్యాలా, పాలకాయ కొయ్యాలా? क्या ब्रिंजल काटना है, इसका सर काटना है, ఆ, అది జ్ఞానం. वो ज्ञान। ఆ జ్ఞానం దేవుడికి ఇవ్వగలిగాడు. ये ज्ञान चाहिए प्रभु करने मांगा। జ్ఞానం ఉంటే ज्ञान होगा तो మన దగ్గర ఏమున్నా కూడా దాన్ని జాగ్రత్తగా వాడు. हमारे पास कुछ भी हो उसका इस्तेमाल हम सही से करें। చాలా మంది దగ్గర ఫోన్ ఉంది, बहुत लोगों के पास फोन होता है, జ్ఞానోదయం దగ్గర ఫోన్ ఉంటే जिसके पास ज्ञान नहीं है, जिसके पास फोन हो, ఈ ఫోన్ బట్టి అది పాడైపోతుంది. वो फोन से ही खराब हो जाए। జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటే अगर जिसके पास ज्ञान है उसके पास ఈ फोन हो, ఫోన్ బట్టి అది బాగుపడుతుంది. उस फोन से वो सुधर जाए। కాబట్టి మనం కూడా జ్ఞానం కోసం ప్రారంభించాలి. इसलिए हम सबको ज्ञान के लिए प्रार्थना करना है। సులోమోను నాకు జ్ఞానం ఇవ్వడం అడిగాడు. सुलेमान ने ज्ञान मांगा परमेश्वर से, అప్పుడు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. तो परमेश्वर ने ज्ञान दे दिया। 3వ అధ్యాయం 5వ వచనం. तीसरा अध्याय 5वां वचन। यहोवा ने रात को स्वप्न के द्वारा सुलेमान को दर्शन देकर कहा, जो कुछ तू चाहे मैं तुझसे कहूँ वह मांग। सुलेमान ने कहा, సో 9వ వచనం. 9वां वचन, तू अपने दास को अपनी प्रजा का न्याय करने के लिए समझने की ऐसी शक्ति दे कि मैं भले बुरे को परख सकूं, क्योंकि वो ऐसा है कि तेरी इतनी बड़ी प्रजा का न्याय कर सके। సో మొదటి అధ్యాయంలో పట్టాభిషేకం, पहला अध्याय राजा के अभिषेक, 2వ అధ్యాయంలో రాజేంద్ర, दूसरे अध्याय में राजा बन गया, 3వ అధ్యాయంలో జ్ఞానం అడిగాడు. तीसरे अध्याय में उसने ज्ञान मांगा। మరి జ్ఞానం వచ్చిందని ఎలా తెలిసింది? ज्ञान मिल गया करके कैसे पता चलेगा? సిస్టర్ వచ్చి ట్రాన్స్లేట్ చేస్తున్నారు. मेरी सिस्टर अभी ट्रांसलेट कर रही है, మన కిషోర్ బిడ్డ किशोर है, నాకు వచ్చి చూడడం మాట చెప్పాడు. मेरे पास आकर कांडे का बताया। ట్రాన్స్లేట్ చేయమన్నా. मैंने कहा ट्रांसलेटर कहाँ है? అంటే మనం నన్ను గౌరవ పడ్డాడు. तो उनको मेरे पर डाउट आया। అవును ఏమన్నా తెలుసా? उन्होंने क्या कहा, నువ్వు బాగా చేస్తానన్నాడు. ये अच्छे से ट्रांसलेट करते हैं करके। అవును బాగా చేస్తుంది నాకేం తెలుసు. वो अच्छे से करती है या नहीं मुझे क्या पता। ట్రాన్స్లేట్ ఏరియా అడిగారు. मैं पूछा था सिर्फ ट्रांसलेट करने वाला कहाँ है, ఎవరైతే నాకెందుకు कोई भी तो मुझे क्या करना। నా పక్కన నుంచి ట్రాన్స్లేట్ చేస్తే చాలు. मेरे बगल में खड़े होकर ट्रांसलेट करे काफी है। కానీ నువ్వు ట్రాన్స్లేట్ చేస్తుంటే अभी ट्रांसलेट कर रही है బాగా చేస్తున్నాను. तो अच्छे से कर रही है क्योंकि समझ में आ रहा है। నేను ట్రాన్స్లేటర్ मैं ट्रांसलेटर ఎప్పుడు तब ట్రాన్స్లేట్ చేస్తే जब मैं ट्रांसलेट करूंगी, నేను సింగర్ मैं सिंगर हूँ ఎప్పుడు तब పాడబడితే गीत गाऊंगी, నేను మంచి కుక్కుని मैं अच्छा कुक हूँ ఎప్పుడు तब నా బిర్యానీ వండి పెడితే मुझे अच्छा बिरयानी बना के दो, కదా. है ना। మరి సొలొమోను జ్ఞానం ఉందని ఎలా తెలిసింది? तो सुलेमान के पास ज्ञान है करके कैसे पता चलेगा? దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. परमेश्वर ने एक मौका दिया। ఇద్దరు అమ్మాయిలు వచ్చారు, वो स्त्रियां आई, ఇద్దరు కూడా వేశ్యలు. दोनों वेश्या हैं। వాళ్ళు వచ్చి वो आई ఏడవడం మొదలు పెట్టారు. और रोने लगी। అయ్యారు బాగా అమ్మాయి. राजा जी बेटा मेरा बेटा। ఇంకో గారు అంటది दूसरी स्त्री कहती है, లేదు బాగా అమ్మాయి. नहीं नहीं ये बेटा मेरा बेटा है। ఇద్దరు గట్టిగా చేస్తున్నారు. दोनों देते चिल्लाने लगे। అప్పుడు సొలొమోను అంటాడంటే सुलेमान ने कहा, ఆగండి, अरे रुको, గట్టి పట్టాలి. एक तलवार लेके आओ, ఈ బాబు రెండు ముక్కలు చేసి इस बेटे के दो टुकड़े करूंगा ఒక్కొక్కరికి సగం సగం ఇచ్చారు. और दोनों को आधा आधा करके दे दूं। అప్పుడు అందులో ఒక ఆవిడ तो उनमें से एक स्त्री, వద్దు ప్రభావ వద్దు అన్నాడు. नहीं प्रभु जल्दी को ले लो। అప్పుడు సొలొమోను అంటాడంటే तब सुलेमान ने कहा, ఈమె అసలైన అమ్మ. हाँ बेटी है इसकी असली माँ। ఇది 4వ అధ్యాయం. ये चौथा अध्याय। ఇప్పుడు 5వ అధ్యాయానికి వచ్చాము. अब हम 5वें अध्याय में ఆ, हैं। 4వ అధ్యాయం 20 వచ్చి చూడండి. चौथे अध्याय में 29 वचन। परमेश्वर ने सुलेमान को बुद्धि दी और उसकी समझ बहुत ही बढ़ाई। उसके हृदय में समुद्र तट की बालू के मीठों के लिए अनगिनत गुण किए। ఆ జ్ఞానం అందరికీ తెలిసింది. वो ज्ञान सबको पता चले। ఇప్పుడు 5వ అధ్యాయం. अभी 5वां अध्याय। సొలొమోను కొన్ని రోజులు రాజుగా ఉన్నాడు. सुलेमान कुछ दिनों तक राजा था। అప్పుడు వాళ్ళ నాన్న చెప్పిన గుర్తొచ్చింది. तब उसके पिताजी ने जो कहा उसे याद आया।
ఏం గుర్తొచ్చింది? क्या याद आया? ఆయన సొలొమోను सुलेमान, మరి మనం దేవుడు ఒక ఇల్లు కట్టాలి. परमेश्वर के लिए हमें एक घर बनाना है। నేను బంగారము అన్ని రెడీ చేశాను. मैंने सोना सब कुछ तैयार करके रखा है। మరి ఎందుకు కట్టలేదు డాడీ అని అడిగాడు. तो पिताजी आपने क्यों नहीं बनाई? నా చేతికి రక్తం ఎక్కువైందా? क्योंकि मेरे हाथों में बहुत ही ज्यादा लहू बहा है। నేను ఇప్పుడు చట్టబోలు చేశాను. मैंने बहुत सी लड़ाइयाँ की, నేను విచారం చేశాను. मैंने विचार किया है। ఆ విచారం చేసి వాళ్ళ ఆయన కూడా చంపేశాను. विचार करके उनकी पति को मैंने मरवा डाला। ఇవన్నీ తప్పులు నేను చేశాను ये కదా. सारी गलतियाँ मैंने की है। దేవుడు ఏమన్నాడంటే परमेश्वर ने कहा, నువ్వు కట్టలేదు మందిరం, आप मंदिर मत बनाना, నీ కొడుకు కట్టాలా, तुम्हारा बेटा बनाएगा, నువ్వు కట్టలేదు మందిరం. तो तुम्हें मंदिर बनाना है। అప్పుడు సోమన్ ఏం చేశాడు? तब सुलेमान ने क्या किया? అందరు బిల్డర్స్ కూర్చోబెట్టాడు. सब बनाने वालों को उसने रखा చెప్పేవాడంటే और क्या कहा? మనం దేవునికి మందిరం కట్టాలి. हमें परमेश्वर के लिए मंदिर बनाना है। అది ఫుట్బాల్ గ్రౌండ్ ఉంటుంది, वो फुटबॉल ग्राउंड जितना होना चाहिए, 3 అంతస్తులు ఉంటుంది वो 3 फ्लोर का होना అని चाहिए, అంతా చెప్పాడు. सब कुछ बता दिया। చెప్పిన తర్వాత बताने के बाद అలాగే కట్టేస్తా ఉన్నారు. उन्होंने कहा ठीक है हम ऐसे ही అయితే बनाएंगे। చివరిలో ఏమన్నాడంటే, लेकिन अंत में कहा యమహ ఉంది, దాన్ని ఎవరు పడతారు? వాయించారు. यहाँ कौन बजाता है? వచ్చి వాయించు. बजाना आता है? बजा बजा। మంచి పాట. एक अच्छा सा गीत के लिए बजाना। తమ్ముడు ఒకసారి చూడు. అరే తమ్ముడు ఏంటంటే అంటే పెట్టే కానీ సౌండ్ బయట రాకూడదు. बजाना है और बीट देना है, लेकिन आवाज किसी को सुनाई नहीं देनी चाहिए। వేస్తావా? పెట్టే సౌండ్ బయట రాకూడదు. हमें एक बीट देना है, लेकिन आवाज नहीं आनी चाहिए बाहर। నేను నాకు న్యాచురల్ అనుకుంటుంది. आप सोच रहे हैं ना कि मैं पागल हूँ? ఎందుకంటే मैंने ऐसा इसलिए कहा। సౌండ్ అంటే सुलेमान ने कहा పెద్ద మందిరం కట్టాలి, बड़ा मंदिर बनाना है, సౌండ్ రాకూడదు. आवाज नहीं आनी चाहिए। పెద్ద మందిరం సౌండ్ రాకుండా కడతారు. इतना बड़ा मंदिर बनाना है कि बिना आवाज के कैसे बनेगा? ఈ సుత్తి సౌండ్ రాకూడదు. इस हथौड़े से आवाज नहीं आनी चाहिए। ఇది పవిత్రమైన ये बहुत ही पवित्र है, చాలా జాగ్రత్త చేయాలి. बहुत अच्छे से बनाना है। అని అంటే ऐसा बोलने पर ఎలాగా वो कहने लगे ऐसे कैसे होगा? నాకు తెలియదు. राजा ने कहा मुझे बताना। సో మందిరం అక్కడ కడితే इधर मंदिर बनाया था ఒక 5 కిలోమీటర్ల లోపల और 5 किलोमीटर दूरी पर అక్కడ వర్క్షాప్ పెట్టారు. वहां पे कोई वर्कशॉप रखा, అక్కడ రాడ్ చెక్కి वहां पे ऑर्डर को तैयार करना ఇక్కడ తీసుకొచ్చి और इधर लेके आना సైడ్ మీద పెట్టేసి వెళ్ళిపోయారు. और चुपचाप यहाँ रखकर चले जाना। అలాగా మందిరం కట్టడానికి పూనుకున్నారు. इस तरह मंदिर बनाने की शुरुआत हुई। ఇది 5వ అధ్యాయం. ये 5वां अध्याय, 5వ అధ్యాయం 5वां अध्याय 5वां वचन। मैंने अपने परमेश्वर यहोवा के नाम का एक भवन बनवाने की ठान रखी है, अर्थात उस बात के अनुसार जो यहोवा ने मेरे पिता दाऊद से कही थी, तेरा पुत्र जिसे मैं तेरे स्थान में गद्दी पर बैठाऊंगा वही तेरे नाम का भवन बनवाएगा। ఇప్పుడు మొదటి అధ్యాయం పట్టాభిషేకం, पहला अध्याय अभिषेक, రెండో అధ్యాయం రాజు, दूसरा अध्याय राजा, మూడో అధ్యాయం జ్ఞానం, तीसरा अध्याय ज्ञान, నాలుగో అధ్యాయం ప్రదర్శన, पहला अध्याय प्रदर्शन, पांचवा अध्याय, पांचवा अध्याय, ఐదవ అధ్యాయం మందిరం కట్టాలి. पांचवा अध्याय मंदिर बनाने की शुरुआत करना, ఆరో అధ్యాయం మందిరం కట్టడం మొదలు పెట్టారు. और छठे अध्याय में शुरू कर दिया मंदिर बनाना। ఆరో అధ్యాయం మొదలు వచ్చారు. छठवां अध्याय पहला वचन, इस्राएल अपनी मिस्र देश से निकलने के 480वें वर्ष के बाद 480 వర్షం 480వ సంవత్సరం 480 वर्ष 1446 వచ్చారు బయట. 1446 में बाहर आए। దాంట్లో నుంచి 480 తీసేస్తే उसमें से 480 निकाल लेंगे 960 तो 1966 966 ఆ సంవత్సరం బిల్డింగ్ కట్టడం మొదలు పెట్టారు. तो उसी साल में बिल्डिंग बनाने की तैयारी, ఈ మందిరం కట్టడం మొదలు పెట్టి इस मंदिर को बनाना शुरू किया అది పూర్తి చేశారు. और उसको खत्म भी कर दिया। 14 వచ్చి చూడండి. इसलिए अध्याय में 14 वचन, जो सुलेमान ने भवन को बनवा कर पूरा किया। ఇప్పుడు ఆరో అధ్యాయం మందిరం కట్టడం పూర్తయింది. तो छठे अध्याय में मंदिर पूरी तरह बन गया। ఏడో అధ్యాయంలో 7वें अध्याय में ముందు మందిరం కట్టిన తర్వాత मंदिर बनाने के बाद ఆ తర్వాత తన నగరాన్ని उसके बाद उसने अपने शहर को बनाया। ఏడో అధ్యాయం మొదలు వచ్చింది. पहला अध्याय पहला वचन 7वें अध्याय में सुलेमान ने अपना महल भी बनवाया
और उसके निर्माण कार्य में 13 वर्ष लगे। ఇప్పుడు 7 అధ్యాయాలు 7 अध्याय खत्म हो गए। మొదటి అధ్యాయం పట్టాభిషేకం, पहला अध्याय अभिषेक करना, రెండో అధ్యాయం రాజయ్య, दूसरा अध्याय में राजपन किया, మూడో అధ్యాయం జ్ఞానం అడిగాడు, तीसरे अध्याय में ज्ञान मांगा, నాలుగో అధ్యాయం జ్ఞానాన్ని ప్రదర్శించాడు, चौथे अध्याय में अपने ज्ञान का उसने प्रदर्शन किया, ఐదో అధ్యాయం మందిరం కట్టాలని నిర్ణయించాడు, पांचवें अध्याय में उसने मंदिर बनाने के लिए सोचा, ఆరో అధ్యాయం మందిరం కట్టేశాడు, छठे अध्याय में उसने मंदिर बना लिया, ఏడో అధ్యాయంలో ఊరు కట్టేసుకున్నాడు. और सातवें अध्याय में नगर बना लिया। ఇప్పుడు కట్టేసిన ఏం చేయాలి? बनाने के बाद क्या करना है? ఎనిమిదో అధ్యాయంలో పట్టా అది ప్రతిష్ఠ చేయాలి. और 8वें अध्याय में उसका प्रतिष्ठित करना है। ఈ ప్రతిష్ఠ కార్యక్రమం ఎనిమిదో అధ్యాయంలో జరిగింది. और ये प्रतिष्ठा का कार्यक्रम 8वें अध्याय में हुआ। ఇప్పుడు ప్రతిష్ఠ అనే దగ్గర నుంచి इस प्रतिष्ठा से लेकर మన దేశంలో జరిగే కానీ हमारे देश में जो होता है उन्हें आपके सामने रखता हूं। ఇప్పుడు మన ఇశ్రాయేల్ మందిరం కట్టిన తర్వాత इस्राएलियों ने जब मंदिर बनाया సొలొమోను ప్రతిష్ఠించాడు. तो सुलेमान ने उसकी प्रतिष्ठा की। 1,40,000 జంతువుల్ని బలిచ్చాడు. 1,40,000 उसने पशु की बलि चढ़ाई। అదే విధంగా उसी तरह భారతదేశంలో भारत देश में 2024 2024 में జనవరి 22వ తారీఖున जनवरी 23 तारीख को ఒక ప్రతిష్ఠ జరిగింది. एक प्रतिष्ठा हुई। ఈ ప్రతిష్ఠ ये प्रतिष्ठा 1000 साल के बाद भी सोच सकते हैं, 1000 సంవత్సరాల తర్వాత కూడా జ్ఞాపకం ఉంచుకుంటాం. 1000 साल भी हो जाए फिर भी याद रहेगा, అప్పుడు కూడా గుర్తుంది. तब भी याद रहेगा। ఇది చాలా ప్రాముఖ్యమైనది. ये बहुत ही प्रमुख है। అయితే लेकिन 2024 మీరు అందరూ బతుకున్నారు. 2024 में आप सब जीवित हैं। మాకు తెలియదు. आप नहीं कह सकते, मुझे नहीं पता। దేవుడు మిమ్మల్ని బతికించాడు. परमेश्वर ने आपको जीवित रखा है। దేవుడు మిమ్మల్ని ఉంచాడు. प्रभु ने आपको भी यहाँ रखा है। అది ఏం జరిగింది ఆ రోజు? तो उस दिन क्या हुआ? అయోధ్య అనేటువంటి పట్టణంలో अयोध्या एक जगह है वहाँ पर। ఒక రాజు తారీఖున लेकिन जनवरी 22 तारीख को మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने ఆ బొమ్మకు ఉన్నటువంటి కళ్ళకి గంటం తీసేసారు. उसकी आंखों में जो पट्टी बंधी थी उसे खोल दिया। అప్పుడు ఏం జరిగింది? तब क्या हुआ? అప్పుడు ఆయన ఏం నమ్మారు? अब उन्होंने किस बात पर भरोसा किया? రాముడు గారు అప్పుడు రాయిలో వచ్చి కూర్చున్నాడు. हमारे राम जी हम पत्थर में आकर बैठ गए। రామ మందిరాన్ని పడగొట్టేసినప్పుడు जब राम मंदिर को उन्होंने ढा दिया था రాముడు గరీబ్ और राम वहां से चले 560 సంవత్సరాల తర్వాత और 560 साल बाद మళ్ళీ రాముడు గారు దాంట్లోకి వచ్చి కూర్చున్నాడు. अब राम फिर से वहां पे आके बैठ गए। ఆ తర్వాత పార్లమెంట్ లో फिर उसके बाद पार्लियामेंट में నరేంద్ర మోడీ గారు ఏమన్నారు? नरेंद्र मोदी ने क्या कहा? ఆయన ఏమన్నారంటే उन्होंने कहा మొదటిసారి ఎలక్షన్ చేసాం, पहली बार हम इलेक्शन जीते, రోడ్డు బాగు చేసాం. हमने सड़कें ठीक करी हैं। రెండోసారి ఎలక్షన్ చేసాం, दूसरी बार हम इलेक्शन जीते हैं రోడ్డు వేసాం. और सड़कें बनाई हैं। ఇప్పుడు మూడోసారి గెలుస్తాం మేము. अब तीसरी बार भी जीतेंगे। గెలిచిన తర్వాత जीतने के बाद 1000 పాలన మొదలవుతుంది అన్నారు ఆయన. 1000 साल का पालन शुरू हो जाएगा, राज्य शुरू हो जाएगा। అది ఆయన అన్నమాట. उन्होंने ये बात कही। దానికోసం ఆ ప్రాణ ప్రతిష్ఠ చేశారు. उसी के लिए प्राण की प्रतिष्ठा की गई। ఇది బ్యాక్గ్రౌండ్. ये इसके पीछे का बैकग्राउंड है। అయితే ఇక్కడ సొలొమోన్ గారు ఏం చేశారు? लेकिन यहाँ पे सुलेमान ने क्या किया? ప్రాణ ప్రతిష్ఠ ఏం చేయక प्राण की प्रतिष्ठा कुछ नहीं की, ఆయన ప్రతిష్ఠ చేశారు. सिर्फ प्रतिष्ठा की। ప్రతిష్ఠ అంటే ఏంటి? प्रतिष्ठा मतलब क्या है? దేవుడి కోసం ప్రత్యేకించడం. परमेश्वर के लिए कुछ अलग करना। ఇప్పుడు మనం మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు, మనం हमारे घर में एक गेस्ट आते हैं, ఢిల్లీ వస్తారు. अगर दिल्ली आए, ఇక్కడ ఆఫీస్ లో పని ఉందని यहाँ पे ऑफिस में काम नहीं करके आए, ఒక రోజులో వెళ్ళిపోతాను అంటారు. बस एक दिन रुक के चले जाएंगे बोलते हैं। 4 రోజులు నాకుంటే अगर समझ लीजिए वो 4 दिन में మీ తలలో పస आपके सर में दर्द आ जाएगा, వీడు ఎప్పుడైనా అవుతుంది. अरे ये कब जाएगा यहाँ से? అప్పుడు ఏమనుకుంటారు మీరు? तब आप क्या सोचेंगे? వీడు వచ్చి ఇక్కడ టెస్ట్ చేసుకొని కూర్చున్నారు అంటే ये आराम पर यहाँ बैठ गया है, ఆ టెస్ట్ ముందు ప్రాఫిట్ ప్రతిష్ట. हम उस बैठ के क्या करते हैं? कहते हैं प्रतिष्ठा करते हैं, तो उसमें प्राण लगाएंगे तो प्रतिष्ठा। అంటే ఇష్టంగా ఎవరైనా కూర్చోబెట్టుకుంటే ప్రతిష్ట. अपनी मर्जी से इच्छा से किसी को बिठाते हैं तो उसको कहते हैं प्रतिष्ठा। ఇష్టం లేకుండా వాడు కూర్చుంటే కనుక అది ప్రతిష్ట. अगर बिना मर्जी के वो आके बैठ जाए तो वो एक सरदर्द है। అయితే దేవుడిని ప్రతిష్ఠించాలి. तो मैंने परमेश्वर की प्रतिष्ठा की। రాబోయే రెడ్డి అన్నారు. आज हम प्रभु आइए करके कहा। దేవుడు ఉన్న లక్షణం ఏంటంటే परमेश्वर का लक्षण क्या है? ఆయన జబర్దస్తి మనలో కూర్చుండడు. वो हमारे अंदर जबरदस्ती आके नहीं रहता, ఆయన జబర్దస్తి రాజ్యం చేయడు. वो जबरदस्ती राज्य भी नहीं करेगा। ఆయన రాజ్యము उसका राज्य है ప్రేమతో కూడింది, प्यार से जुड़ा हुआ है, అది నీతితో కూడింది. वो धार्मिकता से जुड़ा हुआ है। అంతే
అంతేగాని బలవంతంగా జరిగేది కాదు. ये जबरदस्ती नहीं होता है। కాబట్టి మీరు ఆయన ప్రతిష్ఠించుకుంటే यदि आप उसको प्रतिष्ठित करें మీ ద్వారా రాజ్యాన్ని చేస్తారు. तो आपके द्वारा एक राज्य को बनाएंगे। ఇప్పుడు మీకు అర్థమైంది కదా? अभी आपको समझ में आ गया? మనకు ఉన్నటువంటి కాంటెక్స్ట్ అది. ये हमारा कॉन्टेक्स्ट है। మరి దేవుడు రాజ్యం చేస్తే ఏమవుతుంది? तो परमेश्वर राज्य करेगा तो क्या होगा? ఇప్పుడు 9వ అధ్యాయంలో अब हम 9वें अध्याय में आएंगे। 9వ అధ్యాయంలో 9वें अध्याय में దావీదు సొలొమోను రెండోసారి ప్రార్థన చేయడం జరిగింది. सुलेमान दूसरी बार प्रार्थना कर लिए। మొదటిసారి 3వ అధ్యాయంలో చేశాడు. पहले प्रार्थना उसको तीसरे अध्याय में की। ఇది రెండోసారి 9వ అధ్యాయం. अब ये दूसरी बार 9वें अध्याय। మొదటిసారి రెండో వచనం 9వ అధ్యాయం. इसमें दूसरा वचन तब यहोवा ने जैसे इबोन में उसको दर्शन दिया था वैसे ही दूसरी बार भी उसे दर्शन दिया। రెండోసారి దర్శించాడు. दूसरी बार भी दर्शन दिया। ఇప్పుడు ఇచ్చి ఏం చెప్పాడు? अब दर्शन देकर क्या कहा? సొలొమోను सुलेमान ఈ మందిరం నచ్చిందా నాకు? तुम्हारा मंदिर मुझे अच्छा लगा, బాగా बहुत ही सुंदर बनाया। నా మనసు ఎప్పుడు ఇక్కడ ఉంటుంది. मेरा मन हमेशा यही लगा रहे, నా హృదయం ఎప్పుడు ఇక్కడ मेरे ఉంటుంది. हृदय हमेशा यही लगा रहे। అయితే लेकिन ఈ మందిరం నేను ఎందుకు వాడతాను తెలుసా? इस मंदिर को हम किस लिए इस्तेमाल करेंगे? ఈ మందిరం ఎలా వాడతాను తెలుసా? इस मंदिर को मैं कैसे इस्तेमाल करूंगा? ఈ మందిరాన్ని इस मंदिर को నేను పవర్ స్టేషన్ అంటే వాడతాను. इसको मैं पावर स्टेशन की तरह इस्तेमाल करूंगा। అంటే పవర్ స్టేషన్ అంటే पावर स्टेशन मतलब ఇప్పుడు ఇది లైట్ ఉంటుంది కదా, अभी इतने सारे लाइट्स हैं ना, విషయం ఈ లైట్ ఉంటుంది కదా, अभी ये लाइट है ना, ఇది ఎన్ని స్విచ్లు ఉన్నాయి? इनमें कितने स्विच हैं? ఒకటే एक ही होगा। ఈ లైట్ అంటే ఒకటే స్విచ్ ఉంది. इतने सारे लाइट हैं, इनका स्विच एक ही होगा। ఒక స్విచ్ నొక్కితే एक स्विच चलाए అన్ని सबके सब लाइट जल जाएगी। స్విచ్ ఆపేస్తే अगर स्विच बंद करा లైట్ ఉంది. ये सारी लाइट्स बंद हो जाएंगी। స్విచ్ ఇంతే ఉంటుంది. स्विच इतना सा होता है అండ్ ఇంత లైట్ ఉంది. लेकिन इतनी सारी लाइट जलती है। అదే విధంగా కరెంట్ ఆఫీస్ వచ్చింది. और इसी तरह करंट ऑफिस है छोटा सा, అక్కడ మేడం బాట్ ఫ్యూజ్ చేస్తే अगर हम फ्यूज डालेंगे మొత్తం గాలి అంతా లైట్ వస్తుంది. तो सारे कॉलोनी में लाइट आ जाएगी। ఆ ఫ్యూజ్ పోతే अगर फ्यूज चला गया మొత్తం గాలి అంతా లైట్ వస్తుంది. पूरी कॉलोनी में लाइट नहीं होगी। కాబట్టి నా మందిరం ये मेरा मंदिर ప్రపంచం అంతటికి కూడా కరెంట్ ఆఫీస్ లేదు. तो पूरी दुनिया के लिए करंट ऑफिस के रूप में है। ఇక్కడ స్విచ్ నొక్కితే यहाँ स्विच दबाएं మొత్తం అంతా లైట్ ఉంది. तो हर जगह लाइट ही है। ఇక్కడ స్విచ్ ఆపేస్తే यहाँ स्विच बंद करेंगे మొత్తం అంతా అయిపోతుంది. तो हर जगह लाइट बंद। అంటే దేవా तो प्रभु అలా స్విచ్ కూడా ఆపేస్తాము అంటే क्या इस तरह आप स्विच भी बंद करते हो? ఆపేస్తాను. हाँ मैं बंद करूँगा। ఆపేస్తాను. हाँ मैं बंद करूँगा। ఒకసారి చూద్దామా? एक बार देखिए దినవృత్తాంతం 2వ అధ్యాయం సెకండ్ కాన్ఫరెన్స్. दूसरा इतिहास దినవృత్తాంతం 2వ అధ్యాయం दूसरा इतिहास 7వ అధ్యాయం 7वां अध्याय 13వ అధ్యాయం 13वां अध्याय। చదువు. यदि मैं आकाश को ऐसा बंद करूं कि వర్షం కురియకుండా నేను ఆకాశాన్ని ఆపేస్తే ఎవరు చెప్పారు ఈ మాట? मैं वर्षा बंद करूंगा, इसने कहा परमेश्वर ने। అంటే వర్షాలు రావడానికి కారణం ఎవరు? वर्षा नहीं आएगी तो कारण कौन? దేవుడే. परमेश्वर। రెండు వర్షాలు कि वर्षा ना हो या टिड्डियों को देश उजाड़ने की आज्ञा हो। అది చూసుకో. टिड्डियों దేవుడు ఒక టిడ్డీ పంపించాడు, కరోనా పంపించాడు. परमेश्वर ने कब टिड्डियां भेजी थी अभी कोरोना भेजा। అంటే కరోనా దేవుడు పంపిస్తేనే వచ్చింది. कोरोना परमेश्वर ने भेजा इसीलिए आया। దేవుడికి తెలియకుండా కరోనా రాదు. बिना परमेश्वर के कोरोना नहीं आया। మీరు తలస్నానం చేస్తారు కదా, आप सच होते हैं ना? తలస్నానం చేస్తారు కదా, सच होते हैं ना? తలస్నానం అయిపోయిన తర్వాత सच होने के बाद తలలో పెట్టి చూసుకున్నాడు కదా, तब सब पूछते हैं అప్పుడు మీకు 2-3 ఎంటుకలు కాబట్టి కదా, अब एक के बाद कितने दिखाई देंगे? ఎన్ని పడ్డాయి మీకు తెలుసా? कितने लिए थे आप जानते हैं? నేను ఒక దేవుడిని అడిగాను, अगर कोई बात आप परमेश्वर से पूछे ఆయన తెలిసిన ఆరోగ్యంగా ఉంటాడండి. वो कहेगा हाँ मुझे पता है कैसे स्थिति है। అంత కరెక్ట్గా తెలుసా అంటే इतने सही नंबर कैसे पता? ఆ ఆరోగ్యం తీసింది నేనే అంటే क्योंकि वो पहले ही खड़े मैंने किया है। మత్తయి సువార్త 5వ అధ్యాయం అంటది, ये मत्ती सुसमाचार 5वें अध्याय में है। నీ తల వెంట్రుకలు तुम्हारे सर के बाल నా మాట లేకుండా కిందపడమన్నాడు. मेरी आज्ञा के बिना नीचे भी नहीं गिरते। నీకు అర్థమైందా? समझ में आया है? అక్కడ వర్షం రాలేదంటే దేవుడే కాదు, वर्षा नहीं हुई तो परमेश्वर के कारण है। కరోనా వచ్చిందంటే దేవుడే కాదు. कोरोना आया तो परमेश्वर के कारण है। సార్ మరి క్రైస్తవుల మీద కూడా వస్తాయా? क्या क्रिश्चियन लोगों के ऊपर भी सब आता है? విశ్వాసం మీద కూడా వస్తాయా? क्या विश्वासियों के लिए भी सब होता है? నెక్స్ట్ तो इसके आगे हम पढ़ेंगे या अपनी प्रजा में मरी फैला। అప్పుడే ప్రజ అంటే దేవుడి పిల్లలన్నది కూడా ఆయన నెక్స్ట్ मरी फैला చావు వచ్చింది.
वहां पे बड़ी आग गई है, అది కూడా నేను చేసింది. वो काम भी मैंने किया। అంటే కరెంట్ ఆగిపోయిందంటే కారణం నేనే. मतलब बिजली रुक गई तो उसका कारण मैं। భారతదేశం ఇలా ఉందంటే కారణం ఎవరు? भारत देश ऐसा है कि उसका कारण कौन है? దేవుడే. परमेश्वर। కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్తేనే పని అవుతుంది. परमेश्वर के पास ही हम जाएंगे तो काम होगा। దేవుడు ఎందుకు అలా చేసే తర్వాత విషయం. परमेश्वर ने ऐसा क्यों किया बात की बात। కానీ ఇలాంటి పరిస్థితి కారణం దేవుడే. लेकिन ऐसी स्थिति है इसका कारण परमेश्वर है। కాబట్టి ఈసారి మనం దేశాన్ని రీబిల్డ్ చేద్దాం అనుకున్నాం. तो सर ने कहा हम देश को रिबिल्ड करेंगे। అసలు పడగొట్టేసిన వాడు బాబు అడగాలి. मैंने पूछा है गिराया किसने है? పడగొట్టేసింది ఎవరు? गिराने वाला परमेश्वर है। కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి బాబు ఎందుకు పడగొట్టడం దీన్ని? परमेश्वर के पास जाकर पूछेंगे परमेश्वर ఈ आपने బట్టి కట్టాలంటే ఏం చేయాలని ఆయన అడగాలి. परमेश्वर से पूछेंगे बनाना है तो क्या करें? కాబట్టి పడగొట్టిందండి. इसलिए गिराने वाला तो नहीं है। అయితే 14 వచనం దాన్ని तो इसमें 14 वचन देखेंगे। कल ये की प्रजा के लोग जो मेरे कहलाते हैं दीन होकर प्रार्थना करें और मेरे दर्शन की खोजी होकर अपनी पूरी चाल से फिरे तो मैं स्वर्ग में से सुनकर उनका पाप क्षमा करूंगा और उनके देश को जो का त्यों कर दूंगा। ఇప్పుడు సొల్యూషన్ కూడా చేశారు. वहां ने सॉल्यूशन भी दे दिया। ఏంటది? वो क्या है? నా పేరు కట్టబడిన ప్రజలు मेरे कहलाने वाले लोग తమను తాము తగ్గించుకొని वो अपने आप को कम करें ప్రార్థన చేసి और प्रार्थना करें పాపాలు ఒప్పుకుంటే और पापों को मानेंगे तो నేను ఆకాశం నుంచి వింటాను. मैं स्वर्ग से सुनूंगा పాపాలు క్షమిస్తాను. और उनके पापों को क्षमा करूंगा దేశాన్ని స్వస్థపరుస్తాను. और इसको देश को मैं चलना करूंगा। అంటే దేశంలో లైట్లు వెలుగుతాయి. मतलब देश में लाइट्स चलेंगी। అంటే దేవుడు స్విచ్ ఆన్ చేస్తాడు. मतलब परमेश्वर स्विच ऑन करेगा। అది విషయం. ये है बात। దేవుడు స్విచ్ ఆన్ చేయాలంటే परमेश्वर स्विच ऑन करना है तो తప్పులు ఒప్పుకోవాలి. अपनी गलतियों को मान लेना తప్పులు క్షమించమని అడగాలి. और पापों को क्षमा कर प्रभु करके मांगना है। ఎవరు చేసిన తప్పులు? कौन करता है गलतियां? ఈ దేశం చేసిన తప్పులు. जो गलतियां इस देश ने की हैं అది ఎవరు చేసినప్పటికీ, वो किसने भी क्यों ना की हो, ఎలా చేసినప్పటికీ किस तरह भी क्यों ना की हो, మనం ఏం చేయాలి? तो हमें क्या करना है? ఒప్పుకోవాలన్న. मान लेना है। సో సొలొమోనుకి ఏమని చెప్పాడంటే सुलेमान ने उससे क्या कहा? 9వ అధ్యాయంలో उन्होंने अध्याय ఈ में మందిరం అలా ఉంటుంది, ये मंदिर ऐसा होगा, ఈ మందిరం దానికి ఉపయోగపడుతుంది, ये मंदिर उसके लिए इस्तेमाल होगा। ఇది చెప్పాడు. ये बात करी। ఇప్పుడు 9 అధ్యాయాలు, अभी 9 अध्याय हो, ఈ 10వ అధ్యాయం. ये 10वां अध्याय। 10వ అధ్యాయం సొలొమోను జీవితంలో ఎవరెస్ట్ శిఖరం ఉన్నాడు. ये 10वां अध्याय सुलेमान के जीवन में एवरेस्ट शिखर की तरह है। ఎందుకంటే क्यों? సొలొమోను ఇక్కడ ఉంటే सुलेमान इधर है, 2 నెలలు ప్రయాణం చేస్తే అంత దూరం నుంచి శేవారానికి వచ్చింది. 2 महीने सफर करने वाले जितने दूर से शिवा की रानी उसके पास आई। ఎందుకు వచ్చిందంట? क्यों आई? సొలొమోను యొక్క జ్ఞానం ఏంటో చూద్దామని. सुलेमान का ज्ञान कैसा है देखने के लिए। ఎంత జ్ఞానవంతుడో చూడండి, कितना ज्ञान है देखिए, ఎంత పవర్ఫుల్ అయిపోయాడో చూడండి. कितना पावरफुल बन गया देखिए। ఇప్పుడు 10 అధ్యాయం. अभी 10वां अध्याय। మొదటి అధ్యాయం पहला अध्याय ప్రతిష్ట, प्रतिष्ठा, 2వ అధ్యాయం दूसरा अध्याय రాజు అయిపోయాడు, राजा बन गया, 3వ అధ్యాయం तीसरा अध्याय జ్ఞానాన్ని అడిగాడు, ज्ञान को मांगा, 4వ అధ్యాయం चौथा अध्याय జ్ఞానాన్ని ప్రదర్శించాడు, उसने ज्ञान का प्रदर्शन किया, 5వ అధ్యాయం 5वां अध्याय మందిరం కట్టాలనుకుంటాడు, मंदिर बनाना चाहा, 6వ అధ్యాయం 6वां अध्याय మందిరం కట్టేశాడు, मंदिर बना दिया, 7వ అధ్యాయం 7वां अध्याय ఊరు కట్టేశాడు, अपना नगर बना दिया, 8వ అధ్యాయం 8वां अध्याय మొత్తం అందరినీ ప్రతిష్ఠించాడు, उसे सबकी प्रतिष्ठा की, 9వ అధ్యాయం 9वां अध्याय దేవుడు కనబడి परमेश्वर से कहा అందరినీ ఎందుకో చెప్పాడు, और मंदिर इसलिए बनाया गया है 10వ అధ్యాయం 10वां अध्याय సొలొమోను రాజు सुलेमान राजा గొప్పడే. बहुत ही महान हो गया। మొత్తం స్టోరీ వచ్చేసినాం కదా, जैसा इस स्टोरी समझ में आ गई ना? బాగుందా లేదా? अच्छा है क्या नहीं? మీకు ఇప్పుడు ఎందుకు బాగుందో తెలుసా? आपको क्यों अच्छा लगा? మీరు ఎప్పుడైనా చదవాలి, क्योंकि आपने कभी इस तरह से पढ़ा नहीं। మీరు 2 వచనాలు చదివితే ఏమర్థం అవుతుంది? 2 वचन पढ़ोगे तो क्या समझ में आएगा? 15 ఎపిసోడ్ సీరియల్లో 15 एपिसोड का सीरियल है, ఒక 5 నిమిషాలు చూస్తే అర్థం అవుతా? क्या उसका 5 मिनट देखोगे तो पता चल जाएगा? ఇది 11 ఎపిసోడ్ సీరియల్. ये 11 एपिसोड का सीरियल है, ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క అధ్యాయం, एक एक एपिसोड एक अध्याय है, మొత్తం 11 అధ్యాయాలు చదివితే पूरा 11 अध्याय पढ़ोगे సాల్మోన్ అంటే మనకు అర్థం అవుతుంది. सुलेमान क्या है ये समझ में आएगा। మనం అట్లా చదువుకోవాలి. हमें सेच पढ़ ले అయితే फिर 10వ అధ్యాయం సొలొమోను చాలా గొప్పవాడు, 10वें अध्याय में सुलेमान महान है, 11వ అధ్యాయం 11वां अध्याय సొలొమోను గలీజ్ అయిపోయాడు. सुलेमान भी खराब हो गए। ఎందుకు అయిపోయాడు? क्यों? 11వ అధ్యాయం 3 వచ్చింది. 11वां अध्याय 3रा वचन చదవండి. उसके 7 स्वर रानियां 1 स्वर रखैनियां हो गई और उनकी स्त्रियों ने उसका मन बहका दिया था। ఆయనకి 700 మంది భార్యలు ఉన్నారు. 700 पत्नियां
300 మంది సెటప్ 300 उसके रखें, అంటే ఉంచుకొని వాడేసుకొని పంపించేసేవాడు. मतलब उसको अपने पास रखना, इस्तेमाल करना, भेज देना. 1000 మంది टोटल 1000. ఒకవేళ సొలొమోన్ కలిస్తే अगर सुलेमान मिले तो నేను ఆయన అడిగే ప్రశ్న ఏంటంటే, मैं उससे एक प्रश्न पूछूंगा. సొలొమోన్ గారు सुलेमान जी, మరి నాకు ఒకే భార్య, मेरी तो एक ही पत्नी है. ఆ ఒక్క ఆవిడతోనే నేను యాగలాలి. मैं उसे एक पत्नी से गुजारा कैसे नहीं करता. तू ये 1000 के साथ कैसे है? అంటే ఏమంటారు తెలుసా, तो क्या करेगा? దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు కదా, परमेश्वर ने मुझे ज्ञान दिया है. నేను ఎందుకుంటానంటే मैं ऐसा क्यों कहता हूँ? సాధారణ చెప్పాలి, ये ऐसे मजाक से नहीं कह रहा. చాలా సీరియస్ చెప్తాను. मैं बहुत ही सीरियस बात कर रहा हूँ. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మన సొంతంగా వాడుతున్నాం. परमेश्वर ने जो हमें दिया है उसको हम अपने लिए इस्तेमाल करते हैं. కొంతమందికి कुछ लोग బాగా పాటలు పాడతారు, कुछ लोग बहुत अच्छे से गीत गाते हैं, వాళ్ళు దేవుడిని ఆరాధించడానికి పాడరు, लेकिन वो परमेश्वर की आराधना करने के लिए नहीं गाते. వాళ్ళు చూపించుకోవడానికి పాడరు. अपने को दूसरों को दिखाने के लिए गीत गाते हैं. కొంతమంది వాక్యం బాగా బోధిస్తారు, कुछ लोग वचन बहुत अच्छे से बताते हैं. కానీ వాళ్ళు వాక్యం ఎందుకు బోధించడం మొదలు పెడతారు? वो वचन क्यों बताने शुरू करते हैं? డబ్బుల కోసం, वो पैसों के लिए మనం ఏమన్నా లాభపడుతుంటే అక్కడ. या उससे और मुझे मिलेगा इसलिए. దేవుడు ఇచ్చిన దాన్ని मतलब परमेश्वर ने जो दिया है సొంతంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. उसको अपने खुद के काम के लिए इस्तेमाल करना, అది చెడ్డది. वो बहुत बुरी बात है. అయితే ఉన్నదే చెప్పమంటారా, दूसरा क्या है? మీరు ఎక్కువ శాతం మంది ఈ టైప్ కాదు. आप सब जो है ज्यादा से ज्यादा इस तरह के नहीं. అంటే దేవుడు ఇచ్చిన దాన్ని మీ సొంతంగా వాడుకోవడం కాదు. जो परमेश्वर ने दिया है आप उसको अपने लिए इस्तेमाल नहीं करते. మీరు ఎక్కువ శాతం మంది ఏం చేస్తారు తెలుసా, आप में से ज्यादा क्या करते हैं? దేవుడు ఇచ్చిన దాన్ని परमेश्वर ने जो दिया है వాడకుండా బీరులో పెడతారు. उसको इस्तेमाल नहीं करते, अलमारी में रख देते हैं. దేవుడికి వాళ్ళని మెచ్చుకోవడం వస్తుంది. परमेश्वर ऐसे लोगों को देख के बहुत गुस्सा आता है. గుర్తుపెట్టుకోండి, ध्यान से ध्यान दीजिए. 2024లో మీరు ఉన్నారు. 2024 में है आप लोग. జనవరి 22వ ప్రతిష్ఠ జరిగింది. जनवरी 22 तारीख को प्रतिष्ठा हुई थी. మీరు భారతీయులు, आप सब भारतीय हैं. మీరు భారతదేశంలో ఉన్నారు. आप सब भारत देश में हैं. నాకేం సంబంధం లేదు అన్నది. इससे मेरा कोई संबंध नहीं करने मत ఎలాగ करिए. బాధేస్తాడు దేవుడు, वो परमेश्वर मारेगा, బాధ కొట్టేస్తాడు ఆయన. भूख मारेगा. అరే నీకు ప్రేమించి अरे मैंने तुमसे प्यार किया, నిన్ను నా మనిషిని చెప్పి तुम्हें मैंने अपना कहा, నీకు వరాలు ఇచ్చి, तुमको वरदान दिए, నీకు తలాంతులు ఇచ్చి, आपको बहुत सारे टैलेंट दिए, నీకు ఉద్యోగాలు ఇచ్చి, तुम्हें नौकरी दी, నీకు ఆరోగ్యం ఇచ్చి, तुम्हें रिश्तेदारी की, నీకు అన్ని ఇచ్చి, तुम्हें सब कुछ दिया. అరే నా కోసం నిలబడరా అంటే मेरे लिए स्थिर रूप से खड़े रहो बोलता నీ हूँ. తీసుకెళ్తా బీరులో పెడతావా? आप उस सब चीजों को लेकर के अलमारी में रखते हो. చాలా కోపం వస్తుంది ఆయనకి. परमेश्वर बहुत गुस्सा होगा. సులోమోను सुलेमान సొంతంగా వాడుకోవడం మొదలు పెట్టాడు. उसने सब कुछ अपने लिए इस्तेमाल करना शुरू किया. ఇంకేం చేశాడు తెలుసా, और उसने क्या किया? 5వ వచనం, 5వ వచనం. इसने 5वां अध्याय भेजा. सुलेमान को सिरियों को की अश्तोरत नामक देवी और अमोनियों के निकोल नामक घृणित देवता के पीछे चला. ఇప్పుడు ఈ అమ్మగారికి శ్రీజ, ఇప్పుడు శ్రీజ గారు అద్భుతంగా దేవుని వాక్యాన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నారు కదా. अभी सीधे ट्रांसलेट कर रही है वचन. ఒక మధ్యలో अगर बीच में జై శ్రీరామ్ అనుకుంటున్నాడు. जय श्री राम बोल दिया అది ఎలా ఉంటుంది? तो आप सबको कैसा लगेगा? అల్లాహు అక్బర్ అనుకోండి. అల్లాహు अल्लाह को अगर बोल दिया तो అంటే ఎలా ఉంటుంది? अगर ये बात होगा कैसा लगेगा? మీరు ఆలోచించండి. सोचिए एक बार. అదేంటి అలా అంటున్నాడు? अरे ये ऐसा क्यों बोल रही है करके बोले. సులోమోను सुलेमान ఇజ్రాయెల్ అన్నాడు, रेजर उसने कहा, జై మిషికి అన్నాడు, जय मसीह ने कहा, వచ్చినప్పుడు జై శ్రీరామ్ అని కూడా చేశాడు. देखे बात जय श्री राम ही बोलते. అదే 5వ వచనం. वही 5वां वचन है. ఆ దేవతలంతా తిరిగేసి जो देवी देवताओं के पीछे घूमा, వాళ్ళు ఏం చెప్తే ఈయన కూడా అదే చెప్పేశాడంట. वो जैसा बोलते थे वैसा ये नहीं करता था. నీకు అర్థమైందా? आपको समझ में आया? అంటే ఆ జోరుకుల్లో అన్నమాట ఉన్నాడు. मतलब जैसा वो कह रहा है वैसा उसके पीछे पीछे कर रहा ఆ है. జోరుకుల్లో. अच्छा जोरू का गुलाम हो गया. అంటే బాధ చెప్తే నాకు తిరిగిపోయాడు. मतलब पत्नी जो करे इसी तरह घूम के जैसा वो चाहे वैसा कर. ఆయన భార్యకి పడిపోయాడు. वो उसको अपनी पत्नी के पीछे है. నువ్వు నీకేం పడిపోతావు? तो आप किसके पीछे रह के गलत करते हैं? నువ్వు డబ్బు కోసం పడిపోతావా? आप पैसे के लिए गिर जाते हैं, పదవి కోసం या अपने పడిపోతావా? पद के लिए गिर जाते हैं, ఆస్తి కోసం या పడిపోతావా? संपत्ति के लिए गिर जाते हैं. దేవుని కోసం దేవుడు వదిలేస్తారు. आप इसलिए परमेश्वर को छोड़ देते हैं, దేవుని కోసం వేరు వేరు దేవతల దగ్గరికి వెళ్ళిపోతారు. इसलिए आप दूसरे देवी देवताओं के पास जाते हैं. సొలొమోను చాలా జ్ఞానవంతుడు. सुलेमान के पास बहुत ज्ञान है. 2 సార్లు దేవుడు ఆయనకి కనబడ్డాడు. 2 बार परमेश्वर ने उसको दर्शन दिया. దేవుని కోసం పెద్ద మందిరాన్ని కట్టాడు. परमेश्वर ने उसने बड़ा मंदिर बनवाया. అయినా గలీజ్ అయిపోయాడు. फिर वो खराब हो गया. మరి మన పరిస్థితి ఏంటంట? तो हमारी हालत क्या है? ఆలోచించుకోండి. सोचिए.
దేవుడు సొలొమోన్ స్టోరీ అంతా మనకి ఎందుకు ఇచ్చాడు? परमेश्वर ने सुलेमान की सारी स्टोरी हमें दी ఇంత है। జ్ఞానవంతుడైనప్పటికీ कोई इतना ज्ञानवान है, నేను 2 సార్లు ఆయనకి దర్శనమిచ్చినప్పటికీ मैंने उसको 2 बार दर्शन दिया है। నేను చెప్పిన మాట వినకపోతే यदि मैंने जो कहा तुम नहीं सुनोगे तो ఎలాగే అయిపోతుంది. ऐसे ही होता है। నేను ఇప్పుడు మీకు చెప్పే మాటలు अभी जो मैं आपको बता रहा हूँ, తక్కువే చెప్తాను. मैं कभी नहीं बताऊंगा। నాకు వచ్చిన టైంలోనే మాట్లాడతాను. ये तो जितना टाइम दिया गया है उसी में बताऊंगा। పెద్ద లోతుగా ఏ వెళ్ళను, मैं ज्यादा गहराई में नहीं जाऊंगा। మామూలుగా మాట్లాడతాను. मैं साधारण रूप से बात करूंगा। అది అర్థం చేసుకొని उसको समझे దాన్ని పాటించడం నేర్చుకోండి. और उसका पालन करना सीखे। మనం ఏం చేస్తామంటే हम क्या करते हैं? వాక్యం అర్థమైంది పాటించం. मतलब जो समझ में आया उसको पालन नहीं करते। ఈ కొత్త కొత్త విషయాలు కావాలనుకుంటారు. हम सोचते हैं नया नया चाहिए और नई बातें चाहिए। ఎంత స్టాండర్డ్ దిగుతాం, भले बड़े स्पीकर को बुलाएंगे, ఎంత వాక్యం పెట్టేద్దాం, बड़ा व्यक्ति रखेंगे, ఏం లాభం? क्या फायदा? నీకు కైమా చెప్పడం రాదు. आप కైమా. कीमा खाना नहीं आता, మరి పెద్ద పెద్ద మొక్కలు వేస్తే ఏంటంటారు? तो इतने बड़े बड़े पीस देंगे तो कैसे खाएंगे? మరి అది విషయం. ये है बात। కాబట్టి కైమాయే ఇస్తాను. मैं आपको कीमा नहीं दूंगा, అదే తిన్నప్పుడు सिर्फ वो खाइए, అది మీ జీవితంలో అన్వయించుకోండి. तो उसी का ही अपने जीवन में पालन कीजिए। అయితే దేవుడికి ఏమొచ్చింది? और परमेश्वर को क्या हुआ? దేవుడు కోపం వచ్చింది. परमेश्वर को गुस्सा आ गया। 9-10 వచనాలు చూడండి. इसी में 9-10 वचन पढ़ेंगे। तब यहोवा ने सुलेमान पर क्रोध किया और उसका मन इस्राएल के परमेश्वर यहोवा से फिर गया था, जिसने 2 बार उसको दर्शन दिया था। और उसने इसी बात के विषय में आज्ञा दी थी कि पराई देवताओं के पीछे ना बोलेंगे, तो भी उसने यहोवा की आज्ञा ना मानी। దేవుడికి కోపం వచ్చింది. परमेश्वर को गुस्सा आ गया। ఎందుకు కోపం వచ్చింది? क्यों गुस्सा आ गया? చెప్పిన మాట వినకపోతే దేవుడు కోపం వస్తుంది. जो कहा है अगर तुम नहीं सुनोगे तो परमेश्वर को गुस्सा आ जाएगा। నీకు విషయాలు తెలియనప్పుడు अगर आपको कुछ पता नहीं है ఏం పర్లా, कोई बात नहीं, తెలిసిందనుకో अगर पता चल गया దాన్ని పాటించలేదనుకో अगर उसका पालन नहीं किया దేవుడు కోపం వస్తుంది. परमेश्वर को गुस्सा आ जाएगा। చాలా మంది నన్ను ఏమడుగుతారు తెలుసా? बहुत से लोग मुझे क्या बोलते हैं, సార్ सर నాకు దేవుడు వాక్యం బాగా అర్థమవుతుంది సార్. मुझे परमेश्वर का वचन बहुत अच्छे से समझ में आ रहा है सर। ఎందుకు అర్థమవుతాం? मैं कहता हूँ क्यों समझ में आना है? అర్థమైతే తలనొప్పి ఎక్కువ. अगर समझ में आ रहा है तो सर दर्द ज्यादा है। ఎందుకంటే ఎక్కువ అర్థమైందనుకో अगर ज्यादा समझ में आ गया ఎక్కువ పాటించాలి, ज्यादा पालन करना है, ఎక్కువ పాటించాలి, ఎక్కువ లోబడాలి. ज्यादा पालन करना है, ज्यादा उस वचन के अधीन रहना है। నీకు తెలిసింది పాటిస్తే अगर आपको जितना पता चला उसका पालन करो, దేవుడు ఫుల్ మార్క్ చేస్తాడు. परमेश्वर आपको फुल मार्क्स देगा। నాకు తెలియదు ప్రభు అన్నావు అనుకో मुझे नहीं पता प्रभु बोलोगे, సమస్య లేదు. कोई समस्या ही नहीं है। నాకు తెలుసు ప్రభు, मुझे पता है प्रभु, నా ఇంకా విషయాలు తెలుసుకోవాలని लेकिन मैं और जानना चाहता हूँ। ఈ పాటించలేదు ప్రభు అంటే लेकिन इसका पालन नहीं किया प्रभु ने, కొడతాడని, प्रभु मारेगा, బాధతో తొక్కుతాడని. अपने पैर से आपको कुचल देगा। కాబట్టి इसलिए है, తెలిసిందంటే పాటించాలి. जो जानते हो उसी का पालन करो। సులోకం పాటించకపోతే सुलेमान ने पालन नहीं किया, కోపం వచ్చింది. परमेश्वर को गुस्सा आ गया। దేవుడు ఏం చేశాడు? परमेश्वर ने क्या किया? సులోమోన్ చచ్చిపోగానే सुलेमान की मृत्यु होते ही తన రాజ్యాన్ని 2 ముక్కలు చేశాడు. उसके राज्य के 2 टुकड़े कर दिए। ఒక రాజ్యం పేరు ఇశ్రాయేలు, एक राज्य का नाम इस्राएल, ఇంకో రాజ్యం పేరు యోధా. दूसरा राज्य यहूदा। పెద్ద రాజ్యమేమో ఇశ్రాయేల్, बड़ा राज्य इस्राएल, చిన్న రాజ్యమేమో యోధా. छोटा सा राज्य यहूदा। 7 రాజులు పరిపాలించారు 7 राजाओं ने पालन किया ఇశ్రాయేల్. इस्राएल में। మొదట యెరోబాము, पहले यरोबाम, ఆయన తర్వాత उसके बाद నాదాబ్, नादाब, ఆ తర్వాత उसके बाद బాయిష్, बाइश, ఆ తర్వాత उसके बाद ఎలా, यला, ఆ తర్వాత उसके बाद జిమ్రి, जिम्री, ఆ తర్వాత उसके बाद ఉమ్రి, उमरी, ఆ తర్వాత उसके बाद ఆహా. आहाब। 7 రాజు. 7 राजा। మీరు కొంతమంది ఏమంటారు తెలుసా? आप में से कुछ लोग क्या सोचेंगे, సార్ యోగి పేరు చెప్పేశారు, अरे सर ने तो सबके 7 नाम बता दिए, సూపర్ అనుకుంటారు. सुपर, నేను కాదు. ऐसा कुछ नहीं। రోహిత్ శర్మ, रोहित शर्मा, శుభ్మన్ గిల్, शुभम गिल, విరాట్ కోహ్లీ, विराट कोहली, కేఎల్ రాహుల్, के राहुल, హార్దిక్ పాండ్యా, हार्दिक पांडे। వరుసగా 11 పేరు చెప్పమా? ये लाइन से 11 नाम बताओ, ఇది చెప్పమా? क्यों नहीं बताएंगे? 11 మంది క్రికెట్ పేర్లు చెప్పినప్పుడు जब 11 के नाम बता सकते हैं, 7 రాజు చెప్పడం నా దేశం मैं 7 राज्यों का नाम बताना बड़ी बात है, बड़ी बात नहीं है। अगर दिल है तो हो सकता है. ఉద్యమం అంటే కనుక పనే పోతుంది. अगर आपका मन लग गया, दिल है तो आप कर सकते हैं, ఇష్టం ఉంటే చాలు. आपकी इच्छा होनी चाहिए। కాబట్టి నేనే పెద్ద గ్రేట్ అనుకో. मैं इसको अपने आप के लिए ग्रेट नहीं सोचता। చదివితే ఇష్టంతో अगर मन लगाने पड़े, 7 పేర్లు ఏంటి? 7 नाम क्या है? 70 పేర్లు కూడా గుర్తుంటాయి. 70 के नाम 70 के 70 भी याद नहीं। నేను కువైట్ వెళ్ళాను. मैं कुवैत गया था, ఆ కువైట్ ఇంట్లో ఓ రాజు ఉండేవాడు. कुवैत में पहले एक राजा हुआ ఆ करता था। రాజు उस राजा की मृत्यु हो गई। ఆ రాజు वो
उस राजा की 36 पत्नी है 103 మంది పిల్లలు. और 103 बच्चे కువైట్ కాదు, ఒమాన్. ओमान में कुवैत में ओमान 103 మంది పిల్లలు. 130 बच्चे ఆ రాజు గురించి చాలా పేరు చెప్తారు. उस राजा के बारे में बहुत महान महान बातें बता रहे हैं। ఎందుకు తెలుసా? क्यों? 103 మంది పిల్లల పేరు తెలుసు. क्योंकि उसको 103 बच्चों के नाम पता है। ఆ సాజు పడిన वो सर अपनी आंखें फाड़ फाड़ के देख रहे हैं। అది విషయం కాదు. ये बड़ी बात नहीं है। మీరు క్లాస్ టీచర్ अगर आप क्लास टीचर हैं, క్లాస్ లో 70 మంది ఉంటారు. क्लास में 70 बच्चे होते हैं। ప్రతి ఒక్కరి పేరు ఉంటుందా? గుర్తు టీచర్ పేరు टीचर का हर एक बच्चे का नाम याद होता ఉంటుంది. है। 10 ఏళ్ల క్రితం చదివిన పిల్లల పేరు కూడా 10 గుర్తుంటుంది. साल पहले उसके पास रह के पढ़ने वाले बच्चों के नाम भी याद होते हैं। అవునా కదా? हाँ या नहीं? మరి ఇంకే तो इसमें क्या है? కాబట్టి మనం మనసు పెట్టి బైబిల్ చదివితే तो हम मन लगाकर बाइबल पढ़ेंगे, ఈ అందరి పేర్లు గుర్తుంది. हमें सबके नाम याद रहेंगे। అయితే ఈ 7 రాజులు इस 7 राजाओं में से ఒకరి తర్వాత ఒకరు దేవుడికి కోపం తెప్పించారు. हर एक राजा ने परमेश्वर को क्रोध दिलाया। ఒక్కొక్కటి చూద్దాం. एक बात देखिए, 16వ అధ్యాయం 16वां अध्याय 16వ అధ్యాయం 33వ వచనం. 16वां अध्याय 33वां वचन। आहाब ने एक अशेरा भी बनाया। సాకు మనకు కనబడుతుంది. సాకు నుంచి మన హామీ यहाँ से लेकर 16 तक हमें 7 बार दिखाई देता है। ఈ రోజు సాకు దేవుడు కోపం వచ్చింది. 7 बार इसने परमेश्वर को क्रोध दिलाया। దేవుడు తప్పుకున్నాడు. परमेश्वर सहन नहीं कर सका। ఈ 7వసారి కోపం వచ్చింది కదా. ये 7वीं बार जब गुस्सा आया, ఏలియా వెళ్ళు एलिया जाओ, ఆహాబుతో చెప్పు आहाब से कहो, అని పంపించాడు. क्या बताओ। అది కాంటెక్స్ట్ అండి. ये हुआ, దేవుడు తప్పుకున్నాడు. परमेश्वर को गुस्सा आ गया, सहन नहीं कर पाया। మరి భారతదేశం విషయంలో लेकिन भारत देश के विषय में, భారతదేశం చాలా భయంకరమైన స్థితికి వచ్చేసింది. भारत देश की हालत बहुत भयानक है। దేవుడు परमेश्वर दुखित होगा ना, మన దేవుడికి బాధ ఉన్నప్పుడు जब परमेश्वर दुखित है, అప్పుడు ఆహాబు మీద బాధ అనిపిస్తే ఏలియాకి చెప్పాడు. आपके ऊपर गुस्सा आया, दुखित हुआ, तो एलिया को बुलाया। మరి ఇప్పుడు మనకి ఒక్కొక్కరికి చెప్పాలి కదా. तो हम में से किसी ने किसी को कहना है ना परमेश्वर, దేవుడు మనకు చెప్పాలంటే प्रभु हमसे कहना है तो ఏలియా లాగా మనం కూడా అన్నావు కదా. एलिया की तरह हमारे पास भी कोई होना चाहिए। ఏలియాకి ఏముందంటే దేవుడు ఏలియాతో మాట్లాడాడు. एलिया के पास ऐसा क्या है कि परमेश्वर ने एलिया से बात की। అదే మనం 17వ వచనంలో చూద్దాం. उसी बात को हम 17 वचन में देखें। 17వ वचనం. 17 वचन से लिखा है, तब ओमरी ने समस्त इस्राएल को 17 तिशबी एलिया जो गिलाद के परदेशियों में से था, उसने आहाब से कहा, इस्राएल का परमेश्वर यहोवा जिसके सम्मुख में उपस्थित रहता हूँ, उसके जीवन की शपथ 3 वर्षों में मैंने बिना थके ना तो मे बसेगा और ना मोस पड़ेगी। ఈ ఒక్క వచనంలో इस एक वचन में ఏలియా గురించి एलिया के बारे में 5 విషయాలు చెప్తారు. 5 बातें बताऊं। అదే నా మెసేజ్. यही मेरा मैसेज है। ఈ 5 ఉంటే కనుక अगर ये 5 आपके अंदर होगा, దేవుడు ఏలియా వాడుకున్నాడు. परमेश्वर ने एलिया का इस्तेमाल किया, నిన్ను నన్ను ఒకటి వాడుకున్నాడు. आपको मुझको भी इस्तेमाल करें। 5 ఉంటే చాలు. सिर्फ ये 5 होने हैं। ఈ 5 గుర్తుపెట్టుకో. ये 5 आप याद रखो। ఈ ఒక్క వచనం ధ్యానం చేయడానికి इस एक वचन को ध्यान करने के लिए 16 అధ్యాయంలో ఒక స్టోరీ మీకు చెప్పాను. 16 अध्याय में जो जो स्टोरी है, सारी स्टोरी मैंने आपको बता दी। మీకు ఏది తెలియకపోయినా ఈ రోజు అవుతున్నాను. अगर आपको कुछ भी नहीं पता तो आज आप समझ गए हैं। ఈ ఒక్క వచనంలో इस एक वचन में 5 విషయాలు 5 विषय ఎలా తెలుసుకుంటాం. कैसे जानेंगे। ఇప్పుడు నేను చచ్చిపోయాను. अभी मेरी मृत्यु हो गई, నేను పరలోకంకి వెళ్ళాను. मैं स्वर्ग गया, ఏలియా కలిసాను. मैंने एलिया से मिला। ఏలియా నమస్కారం. एलिया जी नमस्ते, మీరు గొప్పవాళ్ళంటే आप बहुत महान हैं, చాలా అద్భుతంగా పరిచయం చేశారు. बहुत अद्भुत तरीके से आपने सेवा किया। సరే ఏమనుకోనంటే सर आप कुछ नहीं सोचेंगे तो మీరు ఇంత బాగా పరిచయం చేశారు కదా. आपने इतना अच्छा परिचय किया है ना, మీకు ఏముందో కానీ అంత బాగా చేశారు. आपने इतनी अच्छी सेवा कैसे की, क्या है आपने। ఏం రాలేకపోయా. तो एलिया कहेगा कि मेरे अंदर कुछ भी नहीं। అట్లా కాదు సార్. नहीं सर ऐसा మీరు नहीं, కూర్చోండి. आप बैठिए, నేను ఇప్పుడు ప్రశ్నలు అడతాను. मैं आपसे कुछ प्रश्न करता हूँ, మీరు నాకు జవాబు చెప్పండి. आप मुझे जवाब दीजिए। అంటే కూర్చోండి. और वो बैठिए। మరే మీరు आप ఫస్ట్ టైం ఆసాం దగ్గరికి వెళ్ళారు కదా. जब पहली बार आपके पास गए थे, దాని గురించి బైబిల్లో మాకు రాశారు. उसके बारे में बाइबल में लिखा हुआ है। దాన్ని బట్టి మేము క్వశ్చన్ అడుగుతాను. मैं उससे आपसे एक प्रश्न पूछूंगा, అది దానికి మీకు నాకు జవాబు చెప్పండి. उसका जवाब दें। ఒకసారి జవాబు మళ్ళీ అడగండి. तिशबी एलिया जो गिलाद के परदेशियों में से था, చాలు. అయ్యగారు ఏలియా గారు एलिया जी మీ నాన్నగారి పేరేంటి? आपके पिताजी का नाम क्या है। నీకేం లేదా? अरे आपको क्या नाम। మీ అమ్మగారి పేరేంటి? ठीक है कोई बात नहीं, आपकी मम्मी का नाम क्या है। నీకు అవసరమా? क्या इसकी कोई जरूरत है। సరే మీరు ఎంత దాకా చదువుకున్నారు? सर आपने तो कहाँ तक पढ़ाई की। నీకు ఎంత చదువుకు నీకు ఎందుకు? अरे अपने पड़ोस से आपको क्या लगता है। మీకు బైబిల్ బాగా వచ్చా? क्या आप बाइबल को अच्छे से जानते हैं। మీకు ఏమన్నా తెలుసా? मैं तो पागल है। సార్ మీ అమ్మ
అమ్మ ఎవరో తెలియదు, सर आपके पिताजी कौन है बताने दो, నీ నాన్న ఎవరో తెలియదు, आपकी माँ कौन है बताने दो, నీ ఎంత చదువుకున్నారో తెలియదు, आपने कितनी पढ़ाई की है बताने दो, నీ బైబిల్ ఎంత తెలుసో తెలియదు. आप बाइबल कितना जानते हैं बताने दो। దేవుడు ఎందుకు వాడుకున్నాడు సార్ మిమ్మల్ని? तो परमेश्वर ने आपको इस्तेमाल क्यों किया? అని పిచ్చోడా, अरे पागल, దేవుడు వాడుకోవడానికి परमेश्वर इस्तेमाल करना है तो నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడగడు దేవుడు. परमेश्वर आपका बैकग्राउंड क्या है नहीं पूछेगा, నీ అమ్మ ఎవరు, आपकी माँ कौन నీ है, నాన్న ఎవరు, पिताजी कौन है, నీకు ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, कितनी डिग्री है आपके पास, నీ వయసు ఎంత, आपकी उम्र कैसी है, आड़ो। ये नहीं पूछेगा। మరి ఏమడుగుతాడు? तो क्या पूछेगा? దేవుడికి నీకు సంబంధం ఉంటే దేవుడు వాడుకుంటాడు. आपका परमेश्वर का संबंध होगा तो प्रभु आपको इस्तेमाल करेगा। ఇది మొదటి. ये पहली बात, సంబంధం ఉంటే रिश्ता होगा దేవుడు వాడుకుంటాడు. तो परमेश्वर इस्तेमाल ఇప్పుడు करेगा। ఇక్కడ కూర్చున్నారు కదా, अभी आप यहाँ बैठे हैं, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ టూ టైప్స్. यहाँ जो बैठे हैं इनमें से दो तरह के लोग हैं। మీరు కొంతమంది ఏమంటారు తెలుసా, कुछ लोग क्या करेंगे, సార్ మా తాతగారు सर मेरे जो नाना जी थे परदाता थे ఆయన బిషప్ గారు, वो बिशप थे, ఆయన 10 సంఘాలు పెట్టాడు. उसने 10 कलीसियाएं बनाई। మా నాన్నగారు मेरे पिताजी ने 4 సంఘాలు పెట్టాడు. 4 कलीसियाएं बनाई। మీరు కొంతమంది దాటాయి आप ऐसे टाइप के, అంటే మనకి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నది. मतलब हमारा बैकग्राउंड बड़ा है बताएंगे, అలా కొడితే దేవుడు ఏమంటాడంటే, ऐसे लोगों से परमेश्वर करेगा। కరెక్టేనా, ठीक है, अच्छी बात है। నీ తాత 10 సంఘాలు ఉన్నాయి, आपके नाना जी के या दादाजी के 10 कलीसियाएं हैं, నీ నాన్న 4 ఉన్నాయి, आपके पिताजी की 4 कलीसियाएं हैं, మరి నీకేమున్నాయి? तो तुम्हारे पास क्या है? ఇప్పుడు నేను వాడుకోవాల్సి నేను కదా. अभी मैं इस्तेमाल तुम्हें करूंगा। ఉద్యోగాన్ని అప్లై చేయడానికి వచ్చినప్పుడు जब नौकरी के लिए अप्लाई करने आते నీ हैं, నాన్నగారి సర్టిఫికెట్ వేస్తావా? क्या अपने पिताजी की सर्टिफिकेट लेके आओ? కాదు కదా. नहीं ना, నీ సర్టిఫికెట్ अपनी सर्टिफिकेट लेके आओ। కాదు, నీ సర్టిఫికెట్ కాకుండా तो क्या आपकी सर्टिफिकेट में कुछ है? లేకపోతే నీ నిలబడుతుందా? तो मैं तुम्हें कैसे इस्तेमाल करूंगा? కాబట్టి దేవుడు కోరుకునేది तो परमेश्वर क्या चाहता है? నీకు నాకు సంబంధం ఉంటే अगर आपका मेरा रिश्ता होगा నేను వాడుతాను. तो मैं इस्तेमाल करूंगा। నీలో కొంతమంది ఏమంటారంటే, आप में से कुछ लोग कहेंगे, సార్ सर మా ఇంట్లో నేనే సార్ ఫస్ట్ క్రిస్టియన్. अपने घर में मैं ही पहला क्रिश्चियन हूँ। అయితే ఏమంటాడు తెలుసా దేవుడు? तो परमेश्वर क्या करेगा? అయితే ఏమైంది? तो क्या होगा? ఇప్పుడు సమరీ స్త్రీ हमारे सामने स्त्री है, వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఆవిడే अपने घर में वही पहली स्त्री। నాతో కనెక్షన్ పెట్టుకున్నాక मुझसे कनेक्शन रखने के बाद పావు గంటల మొత్తం ఊరోళ్ళందరూ తెచ్చేసి 15 मिनट पूरे गांव वालों को मेरे पास लाए। అర్థమైందా? समझ में आया? మొదటిది సంబంధం. सबसे पहला परमेश्वर से रिश्ता, సంబంధం ఉంటే పని అవుతుంది. रिश्ता होगा तो काम होगा। సరే 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 ठीक है सर। మరి చదువుకుని వచ్చి फिर 17 अध्याय पहला वचन, तीसरी एलिया जो गिलाद के परदेश में से था, उसने अहाब से कहा, अहाब से कहा, అహాబ్తో మాట్లాడాడు. अहाब से कहा, అహాబ్ ఎవరు? अहाब कौन है? ఇశ్రాయేలు దేశానికి రాజు. इस्राएल का राजा। ఈయన ఎవరు? ఏలియా. तो एलिया कौन है? ఓ మామూలు మనిషి. एक साधारण व्यक्ति। సార్ మీరు మామూలు మనిషి, सर आप साधारण व्यक्ति ఆయన हैं, పెద్ద రాజు. वो तो बड़ा राजा है। ఎలా మాట్లాడారు సార్ మీరు? सर आपने उससे कैसे बातें की? మీకు భయం లేదా? क्या आप डरते नहीं? నాకు భయం లేదా? नहीं, मुझे डर नहीं लगा। ఎందుకు భయం లేదు क्यों नहीं लगा? అంటే तो ఇప్పుడు నీకు ఐజీ తెలుసు, ఐజీ अगर आप आईजी को जानते हैं, ఇన్స్పెక్టర్ జనరల్, अगर सड़क पर कांस्टेबल ने आपको धमकी दी నీకు భయం ఉంటుందా? तो आप डरेंगे क्या? ఉండదు. नहीं। ఎందుకని? क्यों? ఐజీ మాట్లాడాడు क्योंकि आईजी तो मेरा अपना है। అంటే సార్ నాకు అర్థం కావట్లేదు సార్. दूसरे का सर मुझे समझ में नहीं आया, చెప్తాను. तो मैं बताता हूँ। నేను రోజు పొద్దున్నే मैं रोज सुबह सुबह రోజు పొద్దున్నే रोज सुबह ఎగ్జామ్ చెప్తా సార్. सर कितनी बार रोज सुबह చాలా సార్లు చెప్తా. बस రోజు పొద్దున్నే रोज सुबह నేను రాజులను కలుస్తాను, मैं राजाओं से राजा से मिलता हूँ, ప్రభువులకు ప్రభువు కలుస్తాను. प्रभु के प्रभु से मिलता हूँ। ఎవరు సార్ అన్నా? सर कौन है? దేవుడు. परमेश्वर। ఆయన రాజులకు రాజు, वो राजाओं का राजा है, ప్రభువులకు ప్రభు. प्रभु का प्रभु है। ఆయనతో మనకు కనెక్షన్ ఉంటే और उससे हमारा रिश्ता कनेक्शन ఎవరు होगा। తినపడినా మనకి బాధ లేదు. हम किसी के सामने खड़े हो जाए कोई डरने की जरूरत नहीं है, పెద్దలు మాట్లాడతారు కదా. क्योंकि बड़ा आदमी है ना हमारे साथ। సో మొదటి సంబంధం, सबसे पहला रिश्ता है, రెండోది సహవాసం. दूसरा उसके साथ मित्रता है। రోజు దేవుడిని కలుసుకునే వాళ్ళైతే रोज अगर हम परमेश्वर से मिलते हैं, ఆయన రాజులకు రాజు కాబట్టి वो राजाओं का राजा है, ఆ రోజు ఎవరిని కలిసినా उस दिन हम उससे भी मिले, మనం వాటితో ధైర్యంగా మాట్లాడాలి. हम उससे उस दिन हिम्मत से बातें करें। ఎందుకంటే क्यों? పెద్దలతో మనకు సంబంధం ఉంది కాబట్టి. क्योंकि बड़े आदमी से हमारा रिश्ता है। ఓహో, మొదటిది సంబంధం, రెండోది సహవాసం. पहला संबंध, दूसरा संगति, సార్ నెక్స్ట్ ఏంటి? तीसरा क्या है? చదవండి. इस्राएल का परमेश्वर यहोवा जिसके सम्मुख में उपस्थित रहता हूँ। సార్ మీరు ఆహాబు రాజుగారి ముందు కదా మీరు నిలబడింది. सर आप तो राजा आपके सामने खड़े थे ना? అవును. हाँ। మరి మీరేమి ఎవరి సన్నిధిలో నిలబడ్డారు అంటే
అంటున్నారేంటి? तो आप तो कहते हैं मैं किसी और के सम्मुख खड़े उपस्थित हूँ। మీరు అహాబ్ రాజుగారి ముందు నిలబడింది, आप तो हमारे राजा के सामने उपस्थित थे, కానీ మీరేమంటున్నారు? लेकिन आप क्या कहते हैं? ఇశ్రాయేల్ దేవుడు యెహోవా సన్నిధిని నిలబడ్డాడు. इस्राएलियों को परमेश्वर यहोवा के सामने मैं उपस्थित हूँ करके कहते అది ఎట్లా हैं। సార్? सर ये कैसे हो सकता है? ఆయన ఏమని తెలుసా? वो क्या कहता है? మరి బాబు ఎడ్వర్డ్ एडवर्ड, మొన్నసారి ఒక క్రిస్మస్ కుడియో చూశాను నేను, కుడియో. मैंने एक बार क्रिसमस पोलियो देखा। అసలు ప్రోగ్రామ్ నుంచి కూడా చూశారా? क्या आपने स्वयं से भी देखा? చూశాను. हाँ मैंने देखा। ఏంటది? वो क्या है? ఓ 4వ క్లాస్ కుర్రోడు एक चौथी क्लास का बच्चा రికార్డు పెట్టి మంచిగా డాన్స్ చేస్తాడు. रिकॉर्ड रखी डांस करता था। చాలా మంది చూస్తున్నాడు. बहुत से लोग देख रहे थे। మరి ఎంత బాగా ఎలా చేస్తున్నాడో చూశాడు. तो मैंने देखा कि इतने अच्छे से कैसे कर रहा है। పై నుంచి చూస్తా ఉన్నాడు. मैं ऊपर से देख रहा था। వాడు ఇలా స్టెప్ వేస్తా ఉన్నాడు. वो ऐसे स्टेप कर रहा था। వాడు చూస్తా ఉన్నాడు. वो इधर करके देख रहा था। అయితే నేను చూస్తే मैंने देखा ఈ ఎదురుగా इसके सामने ఒక టీచర్ ఉంది. एक टीचर थी। ఆవిడ ఏం చేస్తే ఇలా చేస్తుంది. वो टीचर जैसे कर रही थी वैसे बच्चा कर रहा था। ఆవిడ చెయ్యొద్దు చెయ్యొద్దు. टीचर सामने ऐसे हाथ उठा रही ఆవిడ थी, కాలేదు కాలేదు. पैर उठाती थी, पैर उठा रहा था। అప్పుడు అర్థమైంది. तब मुझे समझ में आया ఆవిడ సండే స్కూల్ టీచర్. वो संडे स्कूल टीचर है। ఈ దేశం సండే స్కూల్ టీచర్ చూసి ये जो कर रहा है इसने वो संडे स्कूल टीचर को देख के कर रहा है। అందరూ చూస్తా ఉంటారు. और सब लोग उस लड़के को देख रहे हैं। నేను కూడా అంతే. मैं भी ऐसे हूँ। అంటే మీరు ఎవరిని చూసి చేస్తారంటే आप किसको देख के ऐसे स्टेप करेंगे? దేవుడు చూసి చేస్తారు. मैं सिर्फ परमेश्वर को देख के करूँगा। ఎక్కడికి వెళ్ళినా దేవుడు తీసుకెళ్ళిపోతాను. मैं जहाँ पे भी जाऊँ परमेश्वर को लेके जाऊँगा। దేవుడు అక్కడ ఉంటాడు కాబట్టి परमेश्वर वहीं रहता है, ఆ ధైర్యం. इसलिए मेरे को हिम्मत है। దేవుడు లేకపోతే अगर परमेश्वर नहीं है దేవుడు భయం వేస్తాడు. तो मुझे डर लगेगा। కాబట్టి మొదటి సంబంధం, तो पहला संबंध, రెండోది సహవాసం, दूसरा संगति, మూడోది సన్నిధి. तीसरा उसके सम्मुख उपस्थित దేవుడు है। నాతో ఉన్నాడు. परमेश्वर मेरे साथ है। మీకు కొంచెం విషయం एक छोटी सी बात बताऊँ। మా పెద్ద పాప मेरी बड़ी बेटी 2 years जब वो 2 साल की थी, ఇది జరిగింది. ये घटना घटी। దాన్ని పార్క్ తీసుకెళ్ళి मैं उसको पार्क लेके गया। పార్క్ తీసుకెళ్తే पार्क जब लेके गया, ఆ పార్క్ గేట్ రాక్ అవ్వగానే पार्क गेट के अंदर जाते ही నా చెయ్యి వదిలిపించేసుకొని अपना मेरा हाथ छुड़ा लिया హ్యాపీగా ఆనందంగా పరిగెత్తుకుంటే और एंजॉय करते हुए आनंद से भागा। నేను కూడా వదిలేసాను. मैंने छोड़ दी। 2 minutes అయింది. 2 मिनट हो गए పరిగెత్తుకుంటూ వచ్చేసి और दौड़ के वापस आए। కాళ్ళు గట్టిగా పట్టుకొని పప్పా అని ఏడుస్తుంది. मेरे पैर जोर से पकड़कर पप्पा करके रोने लगे। ఏమైందమ్మా मैंने कहा क्या हुआ? అంటే ఇలా చూపించి उसने मुझे ऐसे करके दिखाया। అక్కడ ఏముంది తెలుసా? और क्या था? ఒక కుక్క ఉంది. एक कुत्ता था। కుక్క అంటే దీని భయం. कुत्ते से डर भी है, అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసి इसलिए दौड़ के आए। అయితే సర్లే అని దాన్ని ఎత్తుకున్నాను. इसलिए मैंने उसको गोद में लिया। ఎత్తుకుని అలా వెళ్ళిపోతుంది. गोद में लेके ऐसे आगे बढ़ो। కుక్కను చూసి ఏడ్చింది కదా. वो पहले कुत्ते को देख के रोई थी। ఇప్పుడు నేను వెళ్తా ఉంటే अभी मैं कुत्ते के सामने से जा ఆ रहा हूँ। కుక్కను దాటనే ఉంది. मैं कुत्ते को पार कर रहा हूँ। నా భుజం మీద ఉంది. वो मेरे गोदी में है। కుక్కను దాటంగానే डॉगी को मैंने पार किया। అది కుక్కను చూసి वो डॉगी को देख के అన్నది. करके बोल रही है। ఇప్పుడు కింద ఉన్నప్పుడేమో దానికి కుక్కనే భయం వేసింది. जब वो नीचे थी डॉगी को देख के डरी। నేను ఎత్తుకున్నానే దానికి ఏమొచ్చింది? मैंने जब गोद में लिया क्या हुआ? ధైర్యం వచ్చింది. हिम्मत आ गई అదే కుక్కని కంట్రోల్ చేస్తుంది. और उसी डॉगी को कंट्रोल कर रही है। అవునా? है ना? మనమంతా మనం సింగిల్ ఉంటే ఎవరికైనా భయమే. अगर हम सिंगल हैं तो हमें डर लगेगा ही। అందుకే దేవుడు మనతో ఉంటే लेकिन परमेश्वर हमारे साथ है వాళ్ళు హీరో లేదు. और हम हीरो हो जाएंगे। అది ఏది ఆత్మ. ये बात एलिया कहता है। నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడు తీసుకెళ్తాను. मैं जहाँ जाता हूँ परमेश्वर को अपने साथ लेके जाता हूँ, इसलिए काम होता है। అందరికీ గొర్రెలను చూస్తే భయం. सब दुनिया को देखकर डर रहे हैं, కానీ దావీదు ఉన్నాడే लेकिन दाऊद చిన్న కుర్రాడు. छोटा बच्चा है, కానీ మనకు ధైర్యం వచ్చింది. लेकिन इसको हिम्मत क्यों आई? దేవుడు ఎత్తుకున్నాడు. क्योंकि परमेश्वर ने उसको गोद में ले रखा। అందుకనే నాకు ధైర్యం. इसलिए मुझे हिम्मत है। ఇప్పుడు 3 పాయింట్లు చెప్పాను. मैंने 3 पॉइंट बताए। మొదటిది సంబంధం, पहला संबंध, రెండోది సహవాసం, दूसरा से संगति मित्रता, మూడోది ఏమో तीसरा సన్నిధి. उसका सम्मुख रहना। మరి చదువు. యాభై సన్నిధి. उसके जीवन की शपथ, దానికి ముందు इस्राएल का परमेश्वर हाँ। यहोवा जिसके सम्मुख है। యెహోవా ఇశ్రాయేల్ का परमेश्वर యెహోవా. ఇది ఎందుకు చెప్పాలి? देखिए ये बात आपने क्यों करी? ఎందుకు చెప్పాలంటే क्यों की? ఇప్పుడు మనం ఎవరైనా ఇంటికి వచ్చాడనుకో, अभी हम किसी के कोई हमारे घर आए, మీ ఇంట్లో బంగారం ఉందా, आपके घर में सोना है, మీ ఇంట్లో బ్లాక్ మనీ ఉందా, आपके घर में ब्लैक मनी है, మేము చెక్ చేయాలి అంటే हमें चेक करना है बोले तो మీరు ఏమంటారు? आप क्या मांगेंगे? మీరు ఎవరు? आप कौन है? మీ ఐడి ఉందా, आपका आईडी है, మీ వారంటీ ఉందా, आपके पास वारंटी है, మీ సచ్ వారంటీ ఉందా सच वारंट है आपके पास, అని అడుగుతారు కదా. पूछेंगे ना। వర్షం రాదు बारिश नहीं होगी అంటే ఇప్పుడు ఎవడరా तो आप कौन हो? అని అలా అడుగుతాడు. तो आप पूछेगा, అందుకని మన ఐడి చూపించు. इसलिए हमारी आईडी दिखाई।
ఏంటంటే ఐడియా ఏంటంటే क्या है आईडी? నాకు యెహోవా దేవుడు చూపించాడు. मुझे यहोवा परमेश्वर ने भेजा है। అది మన సర్టిఫికేట్ అన్నమాట. ये उसका सर्टिफिकेट है। ఇది చూస్తే సంతకం చూసుకొని కింద देखो ये जो सिग्नेचर है, ఇది యెహోవా దేవుడి సంతకం. ये यहोवा परमेश्वर का हस्ताक्षर है। అందులో వచ్చాడు. इसलिए मैं आया हूँ। కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా इसलिए हम कहीं पे भी जाएं ఆయన సంతకం వేసుకొని వెళ్ళిపోవాలి. तो उसका हस्ताक्षर लेकर जाना है। అప్పుడు మనకి తెలియకపోవడం तब हमारे पास हिम्मत होगा। ఇది నాలుగో పాయింట్. ये चौथा पॉइंट। మొదటిదేమో సంబంధం, पहला जो है संबंध, రెండోదేమో సహవాసం, दूसरा जो है संगति से रिश्ता, మూడోదేమో సన్నిధి, तीसरा उसका समूह, నాలుగోదేమो సందర్భం. चौथा जो है हस्ताक्षर, ఇక ఐదో पांचवी లాస్ట్ వచ్చిన లాస్ట్ जिसके सम्मुख में उपस्थित रहता हूँ, उसके जीवन की शपथ इन वर्षों में मेरे बिना कहे ना तो मैं बसेगा और ना ओस पड़ेगी। मेरे बिना నాకు దేవుడు मेरे बिना कौन है? क्या तुम परमेश्वर हो? నా మాట చొప్పున కాకపోతే వర్షం అంటున్నావు. मैं नहीं कहूँगा तो बारिश नहीं होगी करके बोल रहा है। నువ్వు ఏమన్నా దేవుడురా? क्या तुम परमेश्वर हो? ఏం అలా మాట్లాడమే నువ్వు? अरे ऐसे कैसे तुमने बात करी? నీకు కొంచెం ఎక్కువైందా? तेरा कुछ ज्यादा हो गया। ఏరియా కాదు नहीं सर, ऐसा कुछ नहीं है। నేను ఎందుకన్నా చెప్తాను. नहीं ऐसा क्यों कहना हम बता रहा हूँ। నేను ఇనుము కాయను. मैं एक लोहे का टुकड़ा हूँ, అయితే దేవుడేమో మ్యాగ్నెట్. लेकिन परमेश्वर जो है चुंबक है। అయితే ఈ ఇనుము మొత్తం మ్యాగ్నెట్ కలిసిందనుకో. ये लोहे का टुकड़ा अगर चुंबक में लग जाए ఇప్పుడు ఇనుము మొత్తం ఎలా పనిచేస్తుంది? तो अभी ये कैसा काम करेगा जो लोहे का? ఈ మ్యాగ్నెట్ ఎలా పనిచేస్తుంది? ये भी एक चुंबक की तरह ही काम దాని करेगा। ఉన్నంతసేపు जब तक उससे चिपका ఈ रहेगा, మ్యాగ్నెట్ గా ఉంటుంది. ये लोहा भी मैग्नेट की तरह काम करेगा। నేను దేవుడికి అతుక్కుపోయాను కదా, मैं परमेश्वर से चिपक गया हूँ, అందుకే దేవుడు మాటలే చెప్పేస్తాను. इसलिए मैं परमेश्वर की बात ही कहता हूँ। దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడు परमेश्वर जो कहना चाहता నా है ద్వారా చెప్పిస్తాడు. मेरे द्वारा करेगा। దేవుడికి నేను నోరు, परमेश्वर का मुख हूँ मैं, దేవుడికి నేను చేతులు, परमेश्वर का हाथ हूँ मैं, దేవుడికి నేను కాళ్ళు, परमेश्वर के पैर हूँ मैं। దేవుడు నన్ను వాడుకుంటాడు. प्रभु मुझे इस्तेमाल करेगा। అయస్కాంతం ఆయన, चुंबक वो है, ఇనుము మొక్క నేను. लोहे का टुकड़ा मैं हूँ, కాబట్టి పనైపోతుంది. इसलिए काम होता है। దేవుని శక్తి परमेश्वर की शक्ति నా ద్వారా వస్తుంది. मेरे द्वारा ही होती है। నేను బల్బుని, मैं एक बल्ब हूँ, కానీ కరెంట్ మాత్రం దేవుడే ఇస్తాడు. लेकिन बिजली जो है परमेश्वर ही देगा। కరెంట్ లేకపోతే బల్బ్ వెలగదా? बिना बिजली के बल्ब तो नहीं जलेगा। కాబట్టి కరెంట్ ఉందని తెలిసేది అంటే బల్బ్ వెలిగితే. कैसे पता चलेगा बिजली है बल्ब चलेगा? ఆ దేవుడు నన్ను బల్బులా వాడుకుంటాడు. इसलिए प्रभु मुझे बल्ब की तरह इस्तेमाल करेगा, కరెంట్ ఆయన ఇస్తాడు. बिजली वो देगा। కాబట్టి దేవుని శక్తి इसलिए परमेश्वर की నా शक्ति ద్వారా ప్రదర్శించబడుతుంది. मेरे द्वारा ही प्रदर्शित होती ఈ है। 5 ఉన్నాయి కాబట్టి ये 5 चीजें उसके अंदर है, నన్ను వాడుకున్నాడు దేవుడు. इसलिए परमेश्वर ने उसको ఈ इस्तेमाल किया। 5 ఉంటే अगर ये 5 होता, ఢిల్లీలో ఉన్నటువంటి మిమ్మల్ని दिल्ली में रहने वाले आप लोगों को దేవుడు వాడుకుంటాడు. परमेश्वर इस्तेमाल कर सकता है, ఎందుకంటే क्योंकि యాకోబు ఒక మాట అన్నాడు, याकूब ने एक बात कही, ఏలియా మన వంటి వాడే, एलिया हम में से ही था, మన వంటి వాడే. हमारा जैसा ही था। ఏలియా మన వంటి వాడే, एलिया हमारी तरह था, మనం ఏలియా వంటి వాడే. हम भी एलिया की तरह ही हैं। అయితే लेकिन ఈ 5 లక్షణాలు మనకు కావాలి. ये 5 लक्षण हमारे अंदर होने हैं। మొదటిది सबसे पहला యేసుతో సంబంధం, यीशु मसीह से संबंध, రెండోది दूसरा రోజు ఆయన కలుసుకునే సహవాసం, लोग उससे मिलने वाली संगति, మూడోది तीसरा ఎక్కడికెళ్ళినా ఆయన మనం తీసుకెళ్లే సన్నిధి, जहाँ पे भी हम जाए हमारे साथ साथ ऐसा समूह, నాలుగోది चौथा యేసే సంతకం మన మీద ఉండాలి, यीशु मसीह का हस्ताक्षर हमारे ऊपर होना चाहिए, ఐదోది पांचवा దేవునికి అతుక్కుపోతే परमेश्वर से चिपके रहेंगे, దేవుని శక్తి మన ద్వారా ప్రదర్శించబడుతుంది. परमेश्वर की शक्ति हमारे द्वारा प्रदर्शित होगी। దేవుడు పడిపోయినటువంటి దేన్నైనా కట్టాలంటే अगर जो चीज गिर गया या ढा दिया गया उसको बनाना है तो परमेश्वर దేవుడికి మనుషులు కావాలి. को भी एक इंसान चाहिए। ఆ మనుషులకి 5 లక్షణాలు ఉంటే इंसान के अंदर ये 5 लक्षण होंगे तो దేవుడు వాడుకుంటాడు. परमेश्वर इस्तेमाल करेगा। మిమ్మల్ని బ్రతిలాడేది ఏంటంటే, मैं आपसे विनती करता हूँ, మీరు రాజధానిలో ఉన్నారు. आप एक राजधानी में हैं, భారతదేశంలో भारत देश में ఒక ప్రాముఖ్యమైన సమయంలో మీరు ఉన్నారు. एक प्रमुख समय में आप हैं। దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు ఇక్కడికి మిమ్మల్ని? क्यों प्रभु आपको यहाँ लेके आया? దేవుడు ఎందుకు ఇక్కడ ఉంచాడు? क्यों प्रभु ने आपको यहाँ रखा? దేవుడు ఈ మీటింగ్కి ఎందుకు తెచ్చాడు ఈ రోజు? क्यों आज के दिन इस मीटिंग में आपको प्रभु लेके आया? దేవుడు ఈ మాటలు మీకు ఎందుకు వినిపిస్తున్నాడు? आज के दिन ये बातें प्रभु आपको क्यों सुनाता है? అనుకోకుండా జరిగిందని क्या अचानक हो गया? కాదు. नहीं, దేవుడికి మీ మీద అంటే ప్రేమ ఉన్నది, परमेश्वर आपसे प्यार करता है, మీకు మీ మీద నమ్మకం ఉంది. आपसे आपका भरोसा करता है। ఈ 5 లక్షణాలు మీకు ఉంటే अगर ये 5 लक्षण आप में होंगे మిమ్మల్ని వాడుకోవాలని కోరుకుంది. तो आपको इस्तेमाल करना चाहता है। ఓ చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. एक छोटी सी कहानी बता के खत्म करूंगा। యేసు ప్రభువు చనిపోయారు, यीशु मसीह की मृत्यु हो गई, మూడో రోజు తిరిగి లేచారు. तीसरे दिन
था 40 రోజులు శిష్యులు కనబడ్డాడు. 40 दिन चेलों को दिखाई दिया పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. वो स्वर्ग में जा रहे हैं పరలోకంలో स्वर्ग में యేసు ప్రభు కోసం ఎంట్రీ కోసం పెద్ద హడావిడి చేస్తున్నారు. यीशु मसीह की एंट्री के लिए बहुत ही वहां पे काम हो रहा है ఇద్దరు దేవదూతలు ఎక్కువ హడావిడి చేస్తున్నారు. दो स्वर्गदूत वहां पे बहुत ही काम कर रहे हैं ఒక ఆయన పేరు గ్యాబ్రియల్, ఒక ఆయన పేరు మిఖాయేల్. एक गैब्रिएल एक मिकाएल యేసు ప్రభు పరలోకానికి దగ్గరికి రాగానే यीशु मसीह जब स्वर्ग के नजदीक आया గ్యాబ్రియల్ దండేసి गैब्रिएल ने माला चढ़ाया యేసయ్యా यीशु मसीह ఈ సీటు 33 సంవత్సరాలు ఖాళీ ఉంది. ये 33 साल ये सीट खाली था భూమి మీద ఎందుకు వెళ్ళామని అడిగాడు. आप पृथ्वी पे क्यों गए అదే గ్యాబ్రియల్ అలా చెప్తున్నా. अरे गैब्रिएल ऐसे क्यों पूछते हो నువ్వే కదా మరియంతో మాట్లాడావు. तुमने तो मैंने उससे कहा था మాట్లాడండి నువ్వు చెప్పు. अरे मैंने तो बात किया तो बात नहीं आप बताओ ఏ భూమి మీద మనిషిగా ఉండి మనుషుల పాపాల కోసం చనిపోయి తిరిగి రావడానికి వచ్చాను. पृथ्वी पर इंसान की तरह गया इंसानों के पापों को हटाने के लिए मरकर तीसरे दिन जी उठा है అప్పుడు మైకల్ దండేశాడు. उसके बाद मिकाएल ने माला चढ़ाया మైకల్ అన్నాడు, मिकाएल ने कहा మనుషులు రక్షించిన నువ్వేం చేసావు? इंसानों को बचाने के लिए आपने क्या किया భూమి మీదకి వెళ్ళి ఏం చేసావు? पृथ्वी पर जाके आपने क्या किया అదేంటయ్యా अरे నువ్వే కదా సమాజం మీద ఉన్న రాయి పక్కన దొరికి పై కూర్చుంది. तुमने नहीं तो कब्र का पत्थर हटा के उसके ऊपर बैठे थे వెంటనే నువ్వు చెప్పు. हाँ बात तो सही है मुझे बताओ आप మనుషులందరి పాపం నా మీద వేసుకొని सब लोगों के पापों को मैंने अपने ऊपर लिया వాళ్ళందరి పాపాల కోసం నేను చనిపోయి उन सबके पापों के लिए मैं मरा నేను మూడో దినం తిరిగి లేచాను. और मैं तीसरे दिन जी उठा ఇప్పుడు జాగ్రత్త. अब ध्यान से सुनिए అప్పుడు ఇద్దరు ఒకేసారి అడిగారు, जब दोनों ने एक ही साथ पूछा మైకేల్ గ్యాబ్రియల్, माइकल और गैब्रिएल భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా రక్షింపబడతారా? क्या पृथ्वी में जितने इंसान हैं सबके सब बचाए जाएंगे उद्धार पाएंगे అందరూ బాగుపడతారా क्या सब सुधर जाएंगे అడిగితే पूछा तो యేసే సైలెంట్ అయిపోయాడు. यीशु मसीह साइलेंट हो गया చెప్పేసా बताओ यीशु मसीह అంటే అందరి కోసం నేను చచ్చిపోయా. अरे मैं तो सबके लिए ही मरा हूँ అందరూ రక్షించబడాలని నా కోరిక. सब उद्धार पाना है मेरी इच्छा है మరి ఏంటి పరిస్థితి? लेकिन हालत क्या है ఎవరైతే తెలుసుకొని लेकिन जो कोई जानेगा ఎవరైతే నా దగ్గరకు వస్తారో और मेरे पास आएगा వాళ్ళని मैं రక్షించగలను. उसे नहीं बचा మరి पाऊंगा ఎవరు చెప్తారు వాళ్ళకి? तो कौन है उन्हें बताने वाला ఎవరైనా పెద్ద కమిటీకి అప్పు చెప్పావా? क्या किसी कमेटी को अपनी ये बातें सौंपी है ఓ పెద్ద న్యూస్ ఏజెన్సీకి చెప్పావా? क्या आपने किसी न्यूज़ एजेंसी को ये सारे काम सौंपा है ఒక టీవీ ఛానల్ వాళ్ళకి చెప్పావా? या आपने टीवी चैनल को बताया है ఎవరు చెప్పావు? किसको बताया है అంటే నాకు 12 మంది శిష్యులు ఉన్నారు కదా, तो मेरे 12 चेले हैं ना వాళ్ళు చెప్పారు. मैंने उनको बताया అంటే గ్యాబ్రియల్ మైకేల్ గట్టిగా నవ్వారు. गैब्रिएल मिकाएल दोनों तेज की हंसने लगे ఎందుకు నవ్వుతున్నారు क्यों అంటే ఇప్పుడు నువ్వు చచ్చిపోకముందే ఒక ఆయన వేరేసుకుని చచ్చిపోయాడు. आपकी मृत्यु से पहले ही एक चेले ने फांसी लगा के मृत्यु कर ली ఒక ఆయనేమో और एक ఆయన ఎవరో నాకు తెలియదని పారిపోయాడు. उसने कहा कि मैं नहीं जानता ये कौन है और भाग गया ఇంకొక ఆయనేమో और एक और తిరిగి లేచానంటే जब मैं जी उठा तो क्या होगा? గాయంలో ఏలు పెట్టే కానీ నమ్మను. आपके गांव में मैं प्रिय नहीं रखता तब तक भरोसा नहीं करूंगा నువ్వు నమ్మిందామా क्या आप उनको भरोसा करते हो అంటే యేసయ్య అవును అన్నాడు. तो यीशु मसीह ने कहा हाँ మరి జాగ్రత్త విను. तो ध्यान से सुनिए వాళ్ళు ఎవ్వరికి చెప్పకుండా చచ్చిపోతే अगर वो किसी को बताए बिना मर जाते तो మరి ఏంటి పరిస్థితి అంటే तो हालत क्या है యేసయ్య ఏమన్నాడు తెలుసా? यीशु मसीह ने क्या कहा మైకేల్ मिकाएल గ్యాబ్రియల్ गैब्रिएल వాళ్ళు ఎవ్వరికి చెప్పకపోతే अगर वो किसी को नहीं बताए నాకు ఇంకా ఎవరూ లేరు. तो कोई मेरा नहीं है వాళ్ళని నమ్మాను నేను. मैंने उन पर भरोसा रखा है అందుకే వాళ్ళకి అన్ని విషయాలు వాళ్ళకి చెప్పాను. तो ये सारी बातें मैंने उन्हें बता दी हैं వాళ్ళు ఇతరులకి చెప్పాలని నా తపన, वो दूसरों को बताए यही मेरी सोच और तड़प నా है కోరిక. मेरी इच्छा है దేవుడు మిమ్మల్ని రాజధానిలో పెట్టాడు. परमेश्वर ने आपको इस राजधानी में रखा ఈ है విషయాలన్నీ మీకు వివరిస్తున్నాడు. ये सारी बातें आपको बता रहा है నేను మీతో ఉంటాను అని వాగ్దానం ఇచ్చాడు. मैं तुम्हारे साथ रहूंगा करके वादा करता है నేను వెళ్తే నేను ధైర్యం ఇస్తాను అని చెప్పాడు. तुम जाओगे तो मैं तुम्हें हिम्मत दूंगा करके कहता మీరు है వెళ్ళకపోతే, यदि तुम नहीं गए మీరు చెయ్యకపోతే, यदि तुम नहीं करोगे మీరు కూరుకోకపోతే अगर खुद आप आगे नहीं बढ़ोगे దేవుడు ఏమంటాడు తెలుసా? तो परमेश्वर क्या करेगा నాకు ఇంకెవరు లేరు కదా, तो मेरा कौन है నిన్ను నమ్మి तुम पर भरोसा रखा నీ మీద నేను నమ్మకం పెంచుకొని तुम पर मैंने भरोसा रखा నేను పంపిస్తున్నాను. और मैंने तुम्हें भेजा నువ్వు చెప్పకపోతే నాకు ఎవరు లేరు. अगर तुम नहीं बताओगे सारी बातें तो कोई नहीं है मेरे। ఆలోచించుకోండి. तो आप ही सोचिए మీరు ఏ ఆఫీస్ లో పనిచేస్తున్నారు, आप जिस ऑफिस में काम करते ఏ हैं స్కూల్లో ఉన్నారు, जिस स्कूल में आप हैं ఏ కాలనీలో ఉన్నారు, जिस कॉलेज में आप हैं మీరు తప్పించి ఇంకెవరు లేరు. आपके अलावा कोई नहीं है మీరే. आप ही हो దేవుడు మిమ్మల్ని అడుగుతాడు. प्रभु आपसे पूछेगा దేవుడు మిమ్మల్ని ఎక్కడ అడుగుతాడు? आपसे लेकर लेगा అప్పుడు మీరు ఏం చెప్తారు? तब आप क्या बताएंगे ఈ 5 లక్షణాలు ఉంటే अगर ये 5 लक्षण దేవుడు होंगे, మిమ్మల్ని వాడుకోవడానికి तो ఇష్టపడతాడు. प्रभु भी आपको इस्तेमाल करने की इच्छा रखता है అయితే ఈ విధంగా
విధంగా ఉన్న వ్యక్తిని तो ఈ విధంగా इस तरह का व्यक्ति जो होगा ఎలా సిద్ధపరుస్తాడో वो कैसे उसको तैयार करेगा। మధ్యాహ్నం మెసేజ్ లేను तो दोपहर को जो ट्रेनिंग है उसमें सिर्फ सुनेंगे। ఇప్పుడు ప్రార్థన చేసుకుని ముగించు अभी प्रार्थना करके हम खत्म करेंगे। మదేమో నీ వందనాలు हमारे प्रभु आपको धन्यवाद करते ఏ हैं। ఎందుకు వాడుతున్నావో एलिया को आपने क्यों इस्तेमाल किया। ఆయనకున్న 5 లక్షణాలను చూసాను उनके 5 लक्षणों को मैंने देखा। ప్రభా ఏలియాని సిద్ధపరిచి ఆహాబ్ దగ్గర పంపించారు एलिया को तैयार करा और अपने आम के पास भेजा। అదే విధంగా इसी तरह రాజధానిలో పెట్టారు राजधानी के एवं में रखा है। వీళ్ళని సిద్ధపరుస్తున్నాడు प्रभु आप इन्हें तैयार कर रहे हैं। వీళ్ళు వాడుకోవాలని प्रभु ఇష్టపడుతున్నారు आप इस्तेमाल करना चाहते हैं। వీళ్ళు తప్పించుకోలేరు ప్రభా तो ये बच नहीं सकते, తప్పించుకోలేరు बच नहीं सकते। నా సంబంధం లేదా అనలేదు मेरा इससे कोई लेना देना करके नहीं हो అన్ని सकते। విషయాలు వాళ్ళకి ఎందుకు చెప్తున్నావు ये सारी बातें प्रभु आप इनको क्यों बता रहे हैं। ఎందుకు అనంటే क्योंकि వాళ్ళ మీద నీకున్న నమ్మకం आप इन पर भरोसा रखते हैं। మీరు నమ్మి आप भरोसा रखते ఈ हैं। బాధ్యత వాళ్ళ ఎత్తి మీద పెట్టారు ये जिम्मेदारी आपने अपने ऊपर रखी है। ఏం చేయాలో మాకు తెలియదు क्या करना है पता नहीं, ఎలా చేయాలో మాకు తెలియదు किस तरह करना है पता नहीं, కానీ మీతో సంబంధం ఉంటే लेकिन प्रभु आपसे रिश्ता होगा, మీతో సహవాసం ఉంటే आपके साथ संगति होगी, మీ సన్నిధి మాతో ఉంటే आपका समूह हमारे साथ होगा, మీ సంతకం మా మీద ఉంటే आपका हस्ताक्षर हम पर మీ होगा। శక్తిని మా జీవితం ద్వారా మీరు ప్రదర్శిస్తాను आपकी शक्ति को हमारे जीवन के द्वारा आप प्रदर्शित ఇక్కడ करेंगे। ప్రతి ఒక్కరిని ఆ విధంగా వాడుకోమని यहाँ पे हर एक को आप इस तरह इस्तेमाल करने के लिए ఏ సేనామం వాడు వచ్చినంతనే यीशु मसीह के नाम से मांगते हैं पिता। ఆమేన్ आमीन।